హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెట్ ఆన్లైన్లో కరెంట్ ఓనర్ సెర్చ్ చేయడం ఎలా అనే దాని గురించి నేర్చుకుందాం. ముందుగా ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ అడ్రస్ గురించి సెర్చ్ చేయాలంటే ఆ ప్రాపర్టీ అడ్రస్ అనేది మనకు తెలిసి ఉండాలి. అలాగే ఆ ప్రాపర్టీ ఓనర్ డీటెయిల్స్ తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఆ ప్రాపర్టీ అది గురించి సెర్చ్ చేయగలం. దానికోసం మనం ఏం చేయాలంటే సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి ప్రాపర్టీ ఫర్ సేల్ లేదా ప్రాపర్టీ ఫర్ సేల్ ఇన్ ఏ మీకు ఏ స్టేట్లో అయితే డాక్యుమెంట్స్ ఈజీగా దొరుకుతాయో, అంటే ఖర్చు పెట్టకుండా ఫ్రీగా దొరుకుతాయో ఆ స్టేట్ పేరు టైప్ చేయొచ్చు. ప్రాపర్టీ ఫర్ సేల్ ఇన్ ఫ్లోరిడా అంటే ఈ ఫ్లోరిడా స్టేట్లో మీకు డాక్యుమెంట్స్ ఈజీగా దొరుకుతాయి. అలా టైప్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. కానీ నాకు కొద్దిగా ఈజీగా అనిపించింది ఏంటంటే ప్రాపర్టీ ఫర్ సేల్ ఇన్ బే కౌంటీ. నాకు కౌంటీ పేరు కూడా తెలుసు. ఈ కౌంటీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే చాలా కౌంటీస్లో చాలా స్టేట్లో డాక్యుమెంట్స్ దొరుకుతాయి. నాకు ఈ ఫ్లోరిడా స్టేట్లో ఈ కౌంటీ కొద్దిగా ఈజీగా అనిపించింది. మిగతా కౌంటీ కొన్నిటిలో వాటర్ మార్క్ వస్తుంది. అన్అఫిషియల్ డాక్యుమెంట్ అని, నాన్ అఫిషియల్ డాక్యుమెంట్స్ అని అలా వస్తాయి. ఈ కౌంటీలో డాక్యుమెంట్స్ ఈజీగా దొరుకుతాయి. ప్లస్ అలా వాటర్ మార్క్ ఏం కనిపించలేదు కాబట్టి నేను ఈ కౌంటీని సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా ప్రాపర్టీ ఫర్ సేల్ ఇన్ బే కౌంటీ అనేదాన్ని ఇలా టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, realtor.com అని ఒకటి వచ్చింది. అలాగే zillow.com అని ఒకటి వచ్చింది. ప్రాపర్టీ షార్క్, ఇవన్నీ వెబ్సైట్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఏ ప్రాపర్టీస్, ఇంకా ల్యాండ్స్ ఆఫ్ అమెరికా, ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ వెబ్సైట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఏ అయితే ప్రాపర్టీస్ అమ్మకానికి రెడీగా ఉన్నాయో ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ని దీంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఫస్ట్దే చూద్దాం. realtor.com అనే దానిపై జస్ట్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసారంటే చూడండి, ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. ఏవి అంటే సేల్ చేయడానికి రెడీగా ఉండి, అంటే అమ్మకానికి రెడీగా ఉండి. ఇక్కడ దాని అడ్రస్ ఉంది, 10401 సిల్వర్ లేక్ రోడ్, ఫౌంటైన్, ఇదొకటి. పాల్మ్ అవెన్యూ 4816 యంగ్స్టౌన్, అలాగే 2243 పైప్లైన్ రోడ్, పనామా సిటీ, ఫ్లోరిడా 32404. ఇలా ఈ ప్రాపర్టీస్ అన్నీ సేల్ చేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట. అలా ఎప్పటికప్పుడు దాని గురించి డీటెయిల్స్ వీటిలో ఈ వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళి మీకు ఏదన్నా కావాల్సిన ఒక అడ్రస్ని తీసుకొని, అలా నేను లాస్ట్ వీక్ మీకు వీడియో చేయడం కోసం ఒక ప్రాపర్టీ అడ్రస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నేను సెర్చ్ స్టార్ట్ చేసే టైంకి ఈ అడ్రస్ను వాళ్ళు అప్లోడ్ చేసి 3 అవర్స్ అయింది అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అడ్రస్ లేదనుకోండి, నాకు తెలిసి మేబీ సేల్ అయిపోయింది అనుకుంటాను ఈ ప్రాపర్టీ. అందుకని ఆ వెబ్సైట్లో అది ఇప్పుడు లేదు, కనిపించడం లేదు అవైలబుల్. అలాగా నాకు ఒక ప్రాపర్టీ అడ్రస్ దొరికింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ అడ్రస్ ఏ సిటీకి సంబంధించింది, ఏ కౌంటీకి సంబంధించిన డీటెయిల్స్ నాకు తెలియవు. ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు తెలుసు ఇది బే కౌంటీకి, ఫ్లోరిడాకి సంబంధించిందని. ఒకవేళ తెలియదంటే ఏం చేయాలి అంటే, తెలుసుకోవాలంటే జస్ట్ ఈ ప్రాపర్టీ అడ్రస్ కరెంట్ ఓనర్ సెర్చ్ లేదా ఏ 2 ఓనర్ సెర్చ్ ఇవన్నీ ఎక్కడ చేయాలి అంటే మీకు ఈజీగా డాక్యుమెంట్స్ దొరికే ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే netonline.com. ఫ్రీగా దొరికేవి. కొన్ని సబ్స్క్రిప్షన్స్ కూడా ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఫ్రీగా మీరు సెర్చ్ చేయడానికి ఉపయోగపడేది అంటే netonline.com. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నా దగ్గర ప్రాపర్టీ అడ్రస్ ఉంది, కానీ అది ఏ స్టేట్కి సంబంధించింది, ఏ కౌంటీకి సంబంధించింది నాకు తెలియదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే దానికి సంబంధించిన ఒక జిప్ కోడ్ ఉంది. ఇక్కడ మీరు గమనించాలంటే దీన్ని జిప్ కోడ్ అంటారు. మన ఇండియాలో అయితే మనం పోస్టల్ కోడ్ అంటాం కదా, అలాగే వాళ్ళు జిప్ కోడ్ అంటారు. దీన్ని కాపీ చేసుకొని ఈ netonline.com అనే దాంట్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ కిందకి ఇలా స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ పబ్లిక్ రికార్డ్స్ ఆన్లైన్ అనే దానిపైన క్లిక్ చేయాలి. మీరు ఎప్పుడన్నా డాక్యుమెంట్స్ లేదా ఏదైనా ప్రాపర్టీ గురించి సెర్చ్ చేయాలంటే అలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తాయన్నమాట. ఆల్ స్టేట్స్, ఆ యుఎస్కి సంబంధించిన స్టేట్స్ నేమ్స్ అన్నీ ఇక్కడ కింద ఉంటాయి. అలబామా, అలస్కా, అరిజోనా, అర్కాన్సాస్, కాలిఫోర్నియా, కొలరాడో, కానికట్, ఇలా అన్ని స్టేట్ డీటెయిల్స్ ఉంటాయి. నాకు జిప్ కోడ్ తెలుసు, అంటే ఒక ప్రాపర్టీ అడ్రస్ తెలుసు, కానీ అది ఏ స్టేట్లో ఉందో ఏ కౌంటీలో ఉందో తెలియదు. అప్పుడు ఏం చేస్తానంటే ఆ జిప్ కోడ్ కాపీ చేసుకోవచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ కన్వర్ట్ అని టైప్ చేస్తాం. అదే కన్వర్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తాం. అప్పుడు అది డైరెక్ట్గా అది ఏ కౌంటీకి సంబంధించిందో, ఏ కౌంటీలో ఆ ప్రాపర్టీ ఉందో ఆడికి అది రీడైరెక్ట్ అయిపోతుంది. ఇది ఒక పద్ధతి. సపోజ్ నాకు ఇలా జిప్ కోడ్ ద్వారా ఇలా కన్వర్ట్ అవ్వలేదు, డైరెక్ట్గా కన్వర్ట్ అవ్వలేదు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఆ ప్రాపర్టీ అడ్రస్ ఓపెన్ చేసి ఇక్కడ సిటీ ఉంది చూసారా, మీకు తెలియనప్పుడు
కంప్లీట్ అడ్రస్ అయినా కాపీ చేసుకొని సెర్చ్ చేయొచ్చు, లేదా ఓన్లీ సిటీ అన్నమాట. ఆ సిటీని కాపీ చేసుకొని వచ్చి మామూలు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ జస్ట్ పనామా సిటీ నాకు కావాల్సినది పనామా సిటీ అని పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి పనామా సిటీ ఆఫ్ ఫ్లోరిడా, దాని గురించి ఇది ఏ కౌంటీలో ఉన్నది ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పనామా సిటీ ఈజ్ ద సిటీ అండ్ ద కౌంటీ సీట్ ఆఫ్ బే కౌంటీ, అంటే ఇది బే కౌంటీలో ఉంది నాకు ఇక్కడ తెలిసింది. ఇలా కూడా అది ఏ సంబంధించింది తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇది బే కౌంటీకి సంబంధించింది అని నాకు తెలిసింది ఈ ప్రాపర్టీ. అప్పుడు నేనేం చేస్తాను, డైరెక్ట్గా ఇందాక జిప్ కోడ్ ద్వారా వెళ్ళాను కదా, మళ్ళీ నెట్రో ఆన్లైన్ వెబ్సైట్ మీకు చూపించడానికి చెప్తున్నాను. నెట్రో ఆన్లైన్లో ఓపెన్ చేసి జిప్ కోడ్ ద్వారా కన్వర్ట్ అవ్వకపోతే మళ్ళీ పబ్లిక్ రికార్డ్స్ ఆన్లైన్ అనే దానిపైన క్లిక్ చేసి ఇక్కడికి ఇలా స్క్రాల్ డౌన్ చేసి ఇప్పుడు నాకు స్టేట్ తెలుసు, కౌంటీ కూడా తెలుసు, ఫ్లోరిడా బే కౌంటీ. ఇక్కడికి వస్తే ఇక్కడ మీరు ఇలా అయినా ఈ స్టేట్ పైన జస్ట్ ఈ కర్సర్ ఇలా మార్క్ చేస్తపోతే అది ఏ స్టేట్ అని చూపిస్తుంది. ఇక్కడ నాకు కావాల్సింది ఏంది, ఫ్లోరిడా. ఇది ఫ్లోరిడా స్టేట్. ఇలా మీకు ఇది ఎంత వెతికేది కష్టం అనుకుంటే కింద స్టేట్ నేమ్స్ కూడా ఉన్నాయి చూడండి, అలబామా, అలాస్కా అని. నాకు కావాల్సిన ఫ్లోరిడా. జస్ట్ ఫ్లోరిడా పైన ఇలా క్లిక్ చేసి ఇక్కడ కౌంటీ డీటెయిల్ ఎన్ని కౌంటీస్ ఉన్నాయో ఆ కౌంటీ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి. నాకు కావాల్సింది ఏంటి, బే కౌంటీ కదా, దానిపైన జస్ట్ ఇలా క్లిక్ చేస్తా, బే కౌంటీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు చూసారా ఇందాక మీకు ఏదైతే జిప్ కోడ్ ద్వారా ఓపెన్ అయ్యాయో డైరెక్ట్గా కౌంటీ రికార్డ్స్ సెర్చ్ చేసే ప్లేస్ ఇప్పుడు ఇలా రీడైరెక్ట్ కాకుండా ఒకవేళ జిప్ కోడ్తో రానప్పుడు ఇలా సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చానబ్బా. ఇప్పుడు నేను ఇక్కడ 3-4 ఉన్నాయి ఇక్కడ లింక్స్, అంటే బే కౌంటీ రికార్డర్ అని, బే ప్రాపర్టీ అప్రైజర్ అని, ట్యాక్స్ కలెక్టర్ అని 3 ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ నాకు ఏం తెలుసు, ప్రాపర్టీ అడ్రస్ మాత్రమే తెలుసు. అలాగే ఇప్పుడు దాని ద్వారా ఇప్పుడు తెలిసిందంటే అది బే కౌంటీ, అలాగే ఫ్లోరిడాలో ఉందని కూడా తెలిసింది, బే కౌంటీ అండ్ స్టేట్. ఇప్పుడు నాకు ఓనర్ డీటెయిల్స్ తెలియదు. ఇప్పుడు ఓనర్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎలా అంటే ఇక్కడ ప్రాపర్టీ అప్రైజర్ అని ఒకటి చూసారా, ప్రాపర్టీ అప్రైజర్ అని కానీ లేదంటే అసెసర్ అని కానీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఆప్షన్లు ఉంటాయి అనమాట. నీకు ప్రాపర్టీ నేమ్ తెలుసు, అడ్రస్ తెలిస్తే అడ్రస్ సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి అడ్రస్ తెలిసిందనుకోండి, ప్రాపర్టీ అడ్రస్ ద్వారా సెర్చ్ బై లొకేషన్ అడ్రస్, ఓనర్ డీటెయిల్స్ కావాలంటే ఆ ప్రాపర్టీ అడ్రస్ ఇక్కడ టైప్ చేస్తే ఓనర్ డీటెయిల్స్ దానికి కంప్లీట్ హిస్టరీ మీకు ఇక్కడ కనబడుతుంది. లేదా మీకు ఓనర్ నేమ్ తెలిసినా కూడా సెర్చ్ చేయొచ్చు. లేదా పార్సిల్ నెంబర్, పిన్ నెంబర్ అంటారు, పార్సిల్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్, అవి తెలిసినా కూడా సెర్చ్ చేయొచ్చు. నాకు ప్రస్తుతానికి ఏం తెలుసు, లొకేషన్ అడ్రస్ అంటే ప్రాపర్టీ అడ్రస్ మాత్రం తెలుసు. ఇప్పుడు నేను ప్రాపర్టీ అడ్రస్ ద్వారా ఓనర్ నేమ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు 5925 నాది ఎన్జోర్ స్ట్రీట్, ఇక్కడ టైప్ చేస్తే పూర్తిగా వచ్చేసింది చూసారా, ఇదే కదా మన ప్రాపర్టీ అడ్రస్. ఇక్కడికి వెళ్ళి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, 5925 ఎన్జోర్ స్ట్రీట్ పనామా స్ట్రీట్. ఇప్పుడు నేను అలా టైప్ చేస్తే ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అయింది, ప్రాపర్టీ సమ్మరీ లేదా పార్సిల్ సమ్మరీ అంటారు. ఇక్కడ చూసారంటే దాని పార్సిల్ ఐడి ఉంది, లొకేషన్ అడ్రస్ ఉంది, లీగల్ డిస్క్రిప్షన్ అంటే పూర్తి లీగల్ డిస్క్రిప్షన్ కాదు కొద్దిగా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఓనర్ ఇన్ఫర్మేషన్ చూసారా, ఓనర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఓనర్ నేమ్ ఏంటి, ప్రైమరీ ఓనర్ నేమ్ లూయిస్ కెల్లీ లియాన్. ఇప్పుడు నాకు ఓనర్ నేమ్ కూడా కావాలి కదా సెర్చ్ చేయాలంటే, ఇతని పేరు పైన నేను సెర్చ్ చేయాలి, ఇతను ఎన్ని లోన్లు తీసుకున్నాడో ఏమైనా డీటెయిల్స్, అందుకే ఓనర్ నేమ్ ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఇక్కడ పార్సిల్ నెంబర్, ఇక్కడ చూసారంటే పార్సిల్ నెంబర్ కూడా దొరికింది కదా, నాకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ నుండి కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో పెట్టుకుంటాను. ఇది పార్సిల్, ఇది పార్సిల్ నెంబర్. ఇక్కడ లీగల్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఇక్కడ పూర్తిగా ఉంది కదా, ఇక్కడ పూర్తిగా లీగల్ డిస్క్రిప్షన్ లేదు, కొద్దిగా ఉంది. ఈ లీగల్ డిస్క్రిప్షన్ కాపీ చేసుకొని, సారీ గైస్ ఫర్ ద డిస్టర్బెన్స్, అవుట్ సైడ్ నుండి ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ ఇలా లీగల్ డిస్క్రిప్షన్ పేస్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు దొరికాయి. ప్రాపర్టీ అడ్రస్ తెలుసు, అది ఏ కౌంటీలో ఉంది, ఏ స్టేట్లో ఉండేదని తెలుసు, దాని ఓనర్ నేము, పార్సిల్ నెంబరు, లీగల్ డిస్క్రిప్షన్ ఇవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు ఈ ఓనరు కరెంట్ ఓనర్ అంటే అదే కరెంట్ ఓనర్ సర్చ్, లేదంటే సింగిల్ ఓనర్ సర్చ్ అంటే అదే. ఇప్పుడు ఈ ఓనర్ పైన నేను సెర్చ్ చేయాలి, ఇతను ఏం లోన్ తీసుకున్నాడు, ఈ ప్రాపర్టీ పైన ఏ లోన్స్ స్టిల్ ఓపెన్లో ఉన్నాయి అనేది ఈ నేమ్ ద్వారా నేను సెర్చ్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు పార్సిల్ నెంబర్ పైన కూడా సెర్చ్ చేయొచ్చు, కానీ దీని పేరు ఏంటి, కరెంట్ ఓనర్ సెర్చ్ అంటే
ఈ ప్రజెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని గురించి మనం సెర్చ్ చేయబోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ నేమ్ పైన మనం సెర్చ్ అనేది స్టార్ట్ చేస్తాం. అది ఎక్కడ చేయాలి అంటే, ఇందాక మీరు ప్రాపర్టీ అప్రైజర్ అనేది అని చూసారు కదా, దాని ద్వారా మనకి ఏం తెలుసాయి, ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసాయి, ఓనర్ నేము, అలాగే పార్సల్ నెంబరు. దాని ద్వారా అదే కాకుండా ఇంతకుముందు అదే వెబ్సైట్లో ఇంకొక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ కొద్దిగా స్క్రాల్ డౌన్ చేశారంటే ఎక్స్ట్రా ఫీచర్స్, ప్రీవియస్ సేల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసారంటే ఈ ఓనర్ కెల్లీ లయాన్ లూయిస్, ఇతనికి ఎవరి దగ్గర నుండి ప్రాపర్టీ వచ్చింది అంటే ముందు అంటే కన్వేయన్స్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసారంటే వారంటీ డీడ్ అని ఒకటి ఉంది. WD అంటే వారంటీ డీడ్ అని అర్థం. అది ఎప్పుడు జరిగిందంటే 5/12/2000 సంవత్సరంలో జరిగింది. ఇక్కడ దాని బుక్ అని పేజ్ ఇచ్చారు. ఇప్పుడు జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తూనే ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, కన్వేయన్స్ డాక్యుమెంట్. జస్ట్ ఇలా క్లిక్ చేస్తానే దానిపైన ఇక్కడ చూడండి ఆ డీడ్ ఓపెన్ అయింది, వారంటీ డీడ్. ఇక్కడ ఎల్మోర్ E. డేవిస్ అండ్ వైఫ్, వాళ్ళ వైఫ్ ఎవరంటే ఎలినోర్ J. డేవిస్, వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రాపర్టీని కెల్లీ లయాన్ లూయిస్, అంటే ఇప్పుడు కరెంట్ ఓనర్ ఎవరు మనకి, ఈ కెల్లీ అనే వాళ్ళు కరెంట్ ఓనర్ కదా, వీళ్ళు ఈ ప్రాపర్టీని ఈమెకు సేల్ చేశారు. ఎప్పుడు అంటే May 12, 2000 అంటే 2000 సంవత్సరంలో May 12వ తేదీ ఈమెకు సేల్ చేశారు. అది కౌంటీ రికార్డ్స్లో ఎప్పుడు రికార్డ్ అయిందంటే June 14, 2000లో రికార్డ్ అయింది. ఏ ప్రాపర్టీని వీళ్ళు సేల్ చేశారంటే ఇక్కడ చూసారంటే Lot 6 Block 1. ఇది లీగల్ డిస్క్రిప్షన్, ఇది పార్సల్ ఐడెంటిఫికేషన్. మనకి ఇక్కడే తెలిసిపోయింది డీడ్ ఇన్ఫర్మేషన్, అంటే దీన్ని ఫుల్ వాల్యూ డీడ్ అంటారు. ఇక్కడ చూసారంటే ఫుల్ వాల్యూ డీడ్ అంటే ఏంటంటే, ఫుల్ వాల్యూ డీడ్ని గుర్తించడానికి మనకు ఒక 2-3 సినారియోస్ ఉంటాయి. ఒకటి X2Y ట్రాన్సాక్షన్ అంటారు. X2Y ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే, ఏ ఫస్ట్ నేమ్ అంటే లాస్ట్ నేమ్ ఆఫ్ ద గ్రాంటర్ అండ్ గ్రాంటీ సేమ్గా ఉండకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నా ప్రాపర్టీని మా ఇంట్లో మా బ్రదర్కో లేదంటే మా సిస్టర్కో కన్వే చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మా ఇంటి పేరు సేమ్గా ఉంటుంది. అక్కడ లాస్ట్ నేమ్ అంటే ఇక్కడ ఇంటి నేమ్ అనమాట. ఇక్కడ చూడండి గ్రాంటర్ గ్రాంటీ ఇంటి నేమ్ సేమ్గా లేదు. ఇక్కడ డేవిస్ అనేది గ్రాంటర్ లాస్ట్ నేమ్, ఇంటి పేరు. ఇక్కడ గ్రాంటీ ఇంటి పేరు వచ్చింది లూయిస్. దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఇంటర్ ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కాదు, ఎవరు కొత్త వీళ్ళకి అన్నోన్ పర్సన్స్ అనమాట ప్రాపర్టీని కన్వే చేస్తున్నారు. ఇది X2Y ట్రాన్సాక్షన్, అంతేగాని X2, X1, X2 ఇలాంటి ట్రాన్సాక్షన్లు కాదు. ఇది ఫుల్ వాల్యూ డీడ్ అనమాట. ఇప్పుడు ఇతనికి 2000లో ప్రాపర్టీ వచ్చింది. ఆ 2000 సంవత్సరం నుండి ఇప్పుడు 2021, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈయన ఎన్ని లోన్లు తీసుకున్నాడు, దీనిపైన ఏ లోన్స్ స్టిల్ ఓపెన్లో ఉన్నాయని సెర్చ్ చేసేది కరెంట్ ఓనర్ సెర్చ్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ నేను డౌన్లోడ్ చేసుకొని, మనకు కావాలి కాబట్టి ఫుల్ వాల్యూ కావాలి కదా ఎప్పుడు ప్రాపర్టీ వచ్చిందని, అలా ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇది డీడ్ ఇన్ఫర్మేషన్. ఇది ఆల్రెడీ నేను సెర్చ్ చేసి చెప్పాను కదా, ఇది డీడ్ అనమాట. నేను ఆల్రెడీ అది డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయన పూర్తి పేరు కూడా మళ్ళీ నెట్ ఆన్లైన్లో వెబ్సైట్ వెళ్ళి, అది ఈ అప్రైజర్ లేదా అస్సర్ ద్వారా ప్రీవియస్ కన్వేయన్స్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాకు పర్సన్ నేమ్ తెలిసింది, ఆయన గురించి సెర్చ్ చేయాలి అంటే ఇక్కడ రికార్డర్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి సెర్చ్ బై నేము, డాక్యుమెంటు, కేసు నెంబరు, బుక్ అండ్ పేజు, కన్సిడరేషను, ఇలా చాలా ఆప్షన్లు ఉన్నాయి. నాకు ఇప్పుడు నేమ్ తెలుసు, నేమ్ ద్వారా సెర్చ్ చేయాలనుకున్నాను కాబట్టి దీనిపైన క్లిక్ చేశాను. ఐఎమ్ సెర్చింగ్ బై. ఇక్కడ మీరు ఒక విషయం గమనించారో లేదో, ఇక్కడ చూడండి ఏదైనా సరే రికార్డర్లో మీరు సెర్చ్ చేసే ముందే ఎలా సెర్చ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. దీనిపైన మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇంట్రెస్ట్గా. దీనిపైన పెడుతూనే ఇక్కడ నేమ్ సెర్చ్, యూజ్ దిస్ సెర్చ్ టు లొకేట్ ద డిజైర్డ్ రికార్డ్స్ యూజింగ్ ద కాంబినేషన్ ఆఫ్ నేమ్. ఎలా సెర్చ్ చేయాలి, స్మిత్ ఫస్ట్, స్మిత్ జాన్, డాక్యుమెంట్ టైప్ డీడ్స్ రేంజ్ ఎలా టైప్ చేయాలంటే స్మిత్, జాన్ ఇలా టైప్ చేయాలంటే ఫస్ట్ లాస్ట్ నేమ్ టైప్ చేసి తర్వాత ఫస్ట్ నేమ్ సెర్చ్ చేయడం ద్వారా మీరు ఈ సెర్చ్ చేయొచ్చు. అని ముందు ఏ కౌంట్ అయినా ఏ స్టేట్ అయినా సరే ముందు ఆ ఇన్స్ట్రక్షన్స్ చదవండి, ఎలా సెర్చ్ చేయాలి, ఫస్ట్ లాస్ట్ నేమ్ వల్ల ఫస్ట్ నేమ్ వల్ల అనే దాన్ని చదివి తర్వాత వెళ్ళండి. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేశాను, నేను సెర్చ్ నేమ్ ద్వారా సెర్చ్ చేయాలనుకుంటాను. ఓకే, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పార్టీ అని ఉంది. ఇప్పుడు మీరు గ్రాంటీగా ఉండే రికార్డ్స్ కావాలా, గ్రాంటర్గా ఉండే, ఇక్కడ చూడండి దీనిపైన క్లిక్ చేస్తున్న మీకు ఓనర్ నేమ్ తెలుసు,
ఆయన గ్రాంటర్గా ఉండే రికార్డ్స్ కావాలా, గ్రాంటీగా ఉండే రికార్డ్స్ కావాలా అని అడుగుతుంది. గ్రాంటర్గా ఉండేదంటే మార్ట్గేజెస్ అనమాట. మార్ట్గేజెస్, లీన్స్ అతని ప్రాపర్టీ వచ్చిన తర్వాత ఆయన ఏమేమి తీసుకున్నాడు లేదా ఎవరికి ఇచ్చినాడు డీటెయిల్స్ వస్తాయి. గ్రాంటీ అంటే అతనికి ప్రాపర్టీ ఎవరి దగ్గర నుండి వచ్చిన డీటెయిల్స్ వస్తాయి. నాకు ఇప్పుడు ఏం కావాలి, నాకు 2 కావాలి. అతనికి ప్రాపర్టీ ఎలా వచ్చిందో తెలియాలి, అతను ఏం లోన్స్ తీసుకున్నాడో అనేది కూడా తెలియాలి. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా అంటే అతని నేమ్ నాకు తెలుసు కదా, ప్రాపర్టీ ఓనర్ నేమ్ ఏంటి, లూయిస్ అనేది అతని ఇంటి పేరు. ఎప్పుడు కూడా ఇందాక వాళ్ళు చెప్పారు కదా, లాస్ట్ నేమ్ ఫస్ట్ చూపించాలి, తర్వాత ఫస్ట్ నేమ్. ఇప్పుడు LEWIS లూయిస్ కామా కెల్లీ KELLY KEL అని మాత్రం టైప్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఫస్ట్ 3 letters టైప్ చేయాలి. ఎందుకు ఫస్ట్ 3 letters టైప్ చేయాలని చెప్తున్నా అంటే, రికార్డ్స్ అంటే కౌంటీ రికార్డ్స్లో రికార్డ్ అయ్యేటప్పుడు ఇక్కడ కెల్లీ అని ఇతని పూర్తి పేరు మీకు తెలుసు, లూయిస్ కెల్లీ అని. ఇక్కడ చూసారంటే లూయిస్ కెల్లీ అని పూర్తి నేమ్. అది అలాగే రికార్డ్ అయిందో లేదంటే KELLI అని రికార్డ్ అయిందో వేరుగా సమ్ టైప్స్తో కూడా రికార్డ్స్ అనేవి రికార్డ్ అవుతూ ఉంటాయి కౌంటీ రికార్డ్స్లో. అందుకని నేను ఓన్లీ ఫస్ట్ 3 letters మాత్రమే టైప్ చేస్తాను ఇక్కడ. అలా ఫస్ట్ 3 letters మాత్రం టైప్ చేశాను. ఇప్పుడు ఇంకొక విషయం, ఇక్కడ ఇలా లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ టైప్ చేశాను, ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తూనే అంటే ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు లేదా ఎంటర్ అని అవ్వచ్చు. నేను సబ్మిట్ చేశాను అనుకున్నాను. ఇక్కడ చూడండి, ప్రాపర్టీ రికార్డ్స్ బిగిన్ డేట్ 1/1/1997 నుండి 2/6/2021. అంటే నిన్నటి వరకు డాక్యుమెంట్స్ 1997 నుండి 2021 వరకు ఆయన ఆ పేరు పైన ఉండే రికార్డ్స్ అన్నీ తీసుకొచ్చింది అనుకున్నాం. ఇక్కడ చూసారంటే నో రిజల్ట్స్, ఏమీ రాలేదు. ఇందాక చెప్పాను కదా, లాస్ట్ నేమ్ ఇమ్మని చెప్పారు, కామా ఇమ్మని చెప్పారు, ఫస్ట్ నేమ్ ఇమ్మని చెప్పారు. అలా సెర్చ్ చేస్తే నాకు ఏం రాలేదు. ఇప్పుడు సపోజ్ నేను ఈ కామా తీసేసి సెర్చ్ చేస్తాను. ఈ కామా తీసేసి మళ్ళీ సబ్మిట్ కొడతాను. ఒక్కోసారి కామా పెట్టి చూడండి రాకపోతే కామా తీసేసి మళ్ళీ ట్రై చేయండి. లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్, ఒక్కోసారి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఇక్కడ చూడండి రిటర్న్ టు 54 రికార్డ్స్ వచ్చాయి. ఇక్కడ ఆల్ రికార్డ్స్ వస్తే 54 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ రికార్డ్స్ అనమాట, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ. ఇప్పుడు 54 రికార్డ్స్ టైప్ మనకు ఆర్డర్లు అనేవి క్లయింట్ నుండి ఇమీడియట్గా వస్తూ ఉంటాయి. ఈ 54 రికార్డ్స్ నేను సెర్చ్ చేయాలా అని మీకు డౌట్ రావచ్చు. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదన్నా అంటే, మీరు చేస్తుండే కరెంట్ ఓనర్ సెర్చ్. మీకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు, ఇక్కడ ఈ లూయిస్ కెల్లీ అనే వానికి ఎప్పుడు ప్రాపర్టీ వచ్చింది, ఈ డీడ్ ద్వారా. మీరు ఇక్కడ డీడ్ చూసారు కదా, ఇక్కడ డీడ్ ద్వారా మీకు ఏం తెలిసిందంటే ఇతనికి ఎప్పుడు ప్రాపర్టీ వచ్చింది, 5/12/2000 అంటే May 12, 2000లో వచ్చింది. మీరు ఇప్పుడు సెర్చ్ చేసింది ఏంది, కరెంట్ ఓనర్. వీని గురించి మాత్రమే, ఆ ముందు వీళ్ళ నేమ్ గురించి మీకు అవసరం లేదు. వీని గురించి సెర్చ్ చేయాలి కాబట్టి వీనికి ఎప్పుడు వచ్చిందంటే May 12, 2000లో వచ్చింది. అక్కడ నుండి సెర్చ్ చేసేసారు. మళ్ళీ నేను దీనికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను, ఇందాక 54 రికార్డ్స్ వచ్చాయి, ఇప్పుడు నేను తగ్గించాలి వాటన్నింటిని. ఇక్కడ బిగిన్ డేట్ అని ఒకటి ఉంది చూసారా, అక్కడ పోయి నాకు రికార్డ్స్ ఆ డేట్ నుండి వస్తే చాలు అని మారుస్తాను. 5/12, ఓకే 12 వద్దులేండి, అదే డేటు. ఓకే 01 అంటే May 1, 2000 నుండి చూద్దాం. ఇప్పుడు ఆ డేట్ మార్చి ఇక్కడ నుండి ఉండే రికార్డ్స్ కావాలని చెప్పి మళ్ళీ సబ్మిట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూసారా, ఇప్పుడు లోడ్ అవుతుంది, ప్రాసెసింగ్. చూద్దాం ఈసారి ఎన్ని రికార్డ్స్ వస్తాయి. ముందు 58 ఎన్నో వచ్చాయి. ఇప్పుడు చూడండి రిటర్న్ టు 48 రికార్డ్స్. ఇందాక 54 ఉన్నాయి, ఇప్పుడు 10 రికార్డ్స్ తగ్గాయి. కొన్ని తగ్గినా కూడా ఆనందమే కదా. ఇక్కడ డిస్ప్లేయింగ్ 25 రికార్డ్స్ పర్ పేజ్. నాకు అట్టొద్దు, ఫుల్ రికార్డ్స్ కావాలి, అన్ని రికార్డ్స్ 48 కావాలి. ఓకే 48 సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు 48 రికార్డ్స్ ఒకే పేజ్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ 48 రికార్డు ఇప్పుడు సెర్చ్ చేయాలి నేను. వీటిలో నాకు సంబంధించినవి, నా ప్రాపర్టీకి సంబంధించినవి ఇవన్నీ ఏవి అనేది సెర్చ్ చేస్తూ పోవడమే కరెంట్ ఓనర్ సెర్చ్ అంటే. ఇక్కడ చూడండి, ఫస్ట్ వారంటీ డీడ్ 5/12/2000లో ఈ సంవత్సరంలో ఫస్ట్ వచ్చిండే దాని బుక్ అండ్ పేజ్ ఏంటి, 1953668. ఫస్ట్ ఇక్కడ వచ్చిన రికార్డ్ ఏంటి, 1953 668. ఇది వారంటీ డీ. ఇది నాకు ఆల్రెడీ తెలుసు. దాన్ని నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఆల్రెడీ సెర్చ్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు టైం లేదు అందుకని ఇలా చెప్తున్నాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, సారీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ ఉన్నాయి, ఓకే. కింద
కన్వెయన్స్, వాలంటరీ ఎన్కంబరెన్స్, ఇన్వాలంటరీ ఎన్కంబరెన్స్, మిస్‌లేనియస్ డాక్యుమెంట్స్ అని ఇలా ఎందుకు టైప్ చేసుకున్నా అంటే, మీకు ముందే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ప్రాపర్టీ టైటిల్ రికార్డ్స్ ఎన్ని రకాలో ఎలా ఉంటాయి. ఏ టైప్‌కి సంబంధించి దాని కింద నేను అలా టైప్ చేసుకుంటాను. దాని డాక్యుమెంట్ టైప్ అది డీడా, మార్ట్‌గేజా అనేది ఇక్కడ టైప్ చేసుకుంటాను. దాని రికార్డింగ్ డేట్ అది కౌంటీ రికార్డ్స్ ఆఫీస్‌లో ఎప్పుడు రికార్డ్ అయినది ఇక్కడ డేట్ యేసుకుంటాను. డేటెడ్ డేట్ అంటే అది కన్వెయన్స్ కావచ్చు లేదా లోన్ కావచ్చు. యాక్చువల్ డేట్ ఎప్పుడు జరిగింది లేదా ఎప్పుడు లోన్ తీసుకున్నాను అనే డేట్ ఇక్కడ యేసుకుంటాను. దాని బుక్ అండ్ పేజ్, ఇన్‌స్ట్రుమెంట్ నంబర్. ఇలా ఇది కన్వెయన్స్ డాక్యుమెంట్స్ అయితే డీడ్స్ అయితే ఇక్కడ టైప్ చేసుకుంటాను. వాలంటరీ ఎన్కంబరెన్స్ మార్ట్‌గేజ్ గాని, డీడ్ ఆఫ్ ట్రస్ట్ గాని, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ టైప్ చేసుకుంటాను. ఇన్వాలంటరీ ఎన్కంబరెన్స్ అంటే స్టేట్ ట్యాక్స్ లీన్, ఫెడరల్ ట్యాక్స్ లీన్, అబ్స్ట్రాక్ట్ జడ్జిమెంట్ మీరు దానికి సంబంధించిన టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఆల్రెడీ వీడియో చేసాం మనము. వాటి లింక్ ఈ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడికెళ్ళి చెక్ చేయొచ్చు. అలాగా వాలంటరీ ఎన్కంబరెన్స్ ఏంటంటే వాటి డీటెయిల్స్ ఇక్కడ నోట్ చేసుకుంటాను. అలాగే మిస్‌లేనియస్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ టైప్ చేసుకుంటాను. దానికోసమని నోట్ ప్యాడ్‌లో ఇలా నేను ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ సెర్చ్ చేశానని చెప్పాను కదా! మీకు ప్రతి ఒక్కటి చూపించలేకపోవచ్చు వీడియోలో. అలా చేస్తే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. ఎలా చేశానో అని చెప్పగలను. ఎందుకని ఇది ఆల్రెడీ చేశాను కాబట్టి నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ కరెంట్ సెర్చ్ చేసింది డీటెయిల్స్ అన్నమాట. ఇలాగే ప్రాపర్టీ అడ్రస్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక డీడ్ తెలుసు. దాని డీడ్ ఇక్కడ డాక్యుమెంట్ టైప్ డీడ్ అని టైప్ చేసుకున్నాను. అది ఎప్పుడు రికార్డ్ అయిందంటే 6/14/2000లో రికార్డ్ అయింది. ఇక్కడ చూసాం కదా! ఇక్కడ అది ఎప్పుడు రికార్డ్ అయిందంటే 6/14/2000లో రికార్డ్ అయింది కాబట్టి దాని డీటెయిల్స్ ఇక్కడ టైప్ చేసుకుంటాను. రికార్డెడ్ డేట్. డేటెడ్ డేట్ అంటే 5/12/2000. ఇక్కడ చూసారా ఎప్పుడు వీళ్ళిద్దరు ప్రాపర్టీ కన్వే చేశారు? 5/12/2000లో కన్వే చేశారు. అది అక్కడ టైప్ చేసుకున్నాను. దాని బుక్ అండ్ పేజ్ 1953,668. 1953,668. అలాగే దాని ఇన్‌స్ట్రుమెంట్ నంబర్. డాక్యుమెంట్ ఏదో ఒకటి టైప్ చేసుకున్నా సరిపోతుంది. నాకు 2 ఉన్నాయి కాబట్టి 2 నేను టైప్ చేసుకున్నాను. 2000 030 317. 030 317. అందుకని కన్వెయన్స్ డాక్యుమెంట్ కింద ఆ డీడ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళా రికార్డ్స్‌కి వెళ్తున్నాను. ఇప్పుడు దీంతో నాకు పని లేదు. క్లోజ్ చేసేసాను. మళ్ళా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మనకు 48 రికార్డ్స్ దొరికాయి అతని పేరు పైన. ఇక్కడ 48 రికార్డ్స్‌లో ఫస్ట్ డీడు నేను చూశాను, టైప్ చేసుకున్నాను. రెండోది మార్ట్‌గేజ్. ఇది నాకు ప్రాపర్టీకి సంబంధించిందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ నోట్ ఫ్రెండ్స్, డాక్యుమెంట్ ఓపెన్ చేసి వెరిఫై చేయకుండా ఫస్టే అజ్యూమ్ చేసుకొని మాత్రం వెళ్ళొద్దండి. ఏమన్నా డాక్యుమెంట్ మిస్ అయితే అది క్లెయిమ్‌కి దారితీస్తుంది. అందుకని మిస్ అవ్వకుండా చూసుకోవాలంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్‌కెళ్ళండి. బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఎలా రిడ్యూస్ చేయొచ్చు, ఎలా టర్మినేట్ చేయొచ్చు అనేదని బై ప్రాక్టీస్ మాత్రమే డాక్యుమెంట్ ఓపెన్ చేయకుండా వెళ్ళండి. ఇప్పుడు నాకు ఇది ఏ ఊరికి సంబంధించిందో తెలియదు కాబట్టి ఈ మార్ట్‌గేజ్ అని ఒకటి కనపడింది. దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే కొద్దిగా ఇంటర్నెట్ స్లోగా ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి ఇది నా ప్రాపర్టీకి అంటే మా ఓనరే తీసుకున్నాడా లోన్ నాకు తెలియాలి కదా! ఇక్కడ మా ఓనర్ నేమ్ ఉంది. లియాన్ లూయిస్ ఏ సింగిల్ పర్సన్. మా ఓనర్ నేమ్ మ్యాచ్ అయింది. అన్ని ఓనర్ సంబంధించి అదే పేరు పైన ఉండే రికార్డ్సే వస్తాయి. కానీ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఎలాగంటే లీగల్ డిస్క్రిప్షన్ అండ్ ప్రాపర్టీ అడ్రస్. ఇక్కడ చూడండి లాట్ 6 బ్లాక్ 1 ఇదే కన్నా అలాగే లీగల్ డిస్క్రిప్షన్. ఇక్కడ నేను అక్కడ టైప్ చేసుకున్నాను చూడండి షార్ట్ లీగల్ డిస్క్రిప్షన్. సెక్షన్ 18 రేంజ్ వచ్చింది. సెక్షన్ టౌన్‌షిప్ రేంజ్. సెక్షన్ 18 4 టౌన్‌షిప్ 4 సౌత్ అండ్ రేంజ్ 13 ఈస్ట్. లాట్ 6 బ్లాక్ 1. అంటే ఇదంతా షార్ట్‌కట్‌లో ఉంది ఇక్కడ. ఫుల్‌గా చూడాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. లాట్ 6 బ్లాక్ 1 ఇక్కడ సెక్షన్ 18 టౌన్‌షిప్ 4 సౌత్ రేంజ్ 13 వెస్ట్. దాన్నే ఇక్కడ షార్ట్‌కట్‌లో ఇచ్చారు. సెక్షన్ 18 టౌన్‌షిప్ 4 సౌత్ అండ్ రేంజ్ వచ్చేది 13 వెస్ట్. దాన్నే ఇక్కడ షార్ట్‌కట్‌లో ఇలా మెన్షన్ చేశారనమాట. దీని ద్వారా నేను కన్ఫర్మ్ చేసుకున్నా అంటే ఇది నాకు సంబంధించింది. ఇంకోటి అంటే 5925 ఎంజోర్ స్ట్రీట్. ఇదే కదా నా ప్రాపర్టీ అడ్రస్. ఇక్కడ మనం టైప్ చేసింది అదే కదా. 5925 ఎంజోర్ స్ట్రీట్, పనామా సిటీ. అప్పుడు ఈ డాక్యుమెంట్ నాదే అని నాకు కన్ఫర్మ్ అయింది. ఈయన 2000లో ఇతనికి ప్రాపర్టీ వచ్చింది.
2000లో ప్రాపర్టీ వస్తానే ఇన్‌స్ట్రుమెంట్ నంబర్ 668 డీడ్ 669 వస్తానే ఆ ప్రాపర్టీ వస్తానే ఈయన ఒక లోన్ తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుండి? ఇక్కడ ఓనర్ నేమ్ ఇది. లెండర్ నేమ్ కూడా ఇక్కడే ఉంటుంది. బారోవర్ ఇక్కడ చూసారంటే యునైటెడ్ స్టేట్స్ సక్సెసర్ ఏజెన్సీ ఇన్స్ట్రుమెంట్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాక్టింగ్ త్రూ రూరల్ హౌసింగ్ సర్వీస్ ఆర్ సక్సెసర్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ ఈ ఈ ఈ అగ్రికల్చర్ ఆయన దానిపైన లోను ఇతని దగ్గర నుండి తీసుకున్నాడు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇక్కడ లెండర్ అంటే ఈ లోన్ సంబంధించి ఈ లోన్ తీసుకున్నాడు, బాగానే ఉంది. ఇది ఒక మార్ట్గేజ్ లోన్ డాక్యుమెంట్. దీన్ని మనం నోట్ ప్యాడ్లో నోట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇది కన్వెయన్స్ అంటే వాలంటరీ ఎన్కంబరెన్స్. అందుకని ఇక్కడ నేను టైప్ చేసుకున్నాను. ఇది మార్ట్గేజ్ ఓపెన్లో ఉంది. దాని కింద నేను సాటిస్ఫాక్షన్, ఇది ఒక ఎన్కంబరెన్స్ ఓపెన్లో ఉండేది. ఇది రిలీజ్ అయిందా లేదని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే సెర్చ్ చేయాలి. లక్కీగా ఈ కౌంటీలో ఏంటంటే దానికి సంబంధించిన లింక్ అంటే రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడే చూపిస్తుంది. చూడండి, డాక్యుమెంట్ లింక్ అని మార్ట్గేజ్ సాటిస్ఫాక్షన్ అంటే ఈ మార్ట్గేజ్ రిలీజ్ అయిపోయింది అని కన్ఫర్మేషన్గా ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనే దాన్ని ఇక్కడే ఇచ్చేసారు. దీనిపైన క్లిక్ చేస్తే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, విలేజ్ కాబట్టి ఏమనుకోవద్దండి. ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఆ మార్ట్గేజ్ రిలీజ్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ దాని సాటిస్ఫాక్షన్ ఆఫ్ లీన్ అనేది ఇక్కడ రికార్డ్ అయింది. చూసారంటే దాని కిందే ఇక్కడ దాని గురించి రిఫరెన్స్ ఇచ్చారు చూడండి, 2000030318 1953669 ఇదే కదా దాని బుక్ అని పేజ్. ఇక్కడ మనకు ఓపెన్ లీన్ ఏంటి, మార్ట్గేజ్ అనేది ఓపెన్లో ఉంది. 2000లో తీసుకున్నాడు లోన్ 1953669. దానికి సంబంధించిన రిలీజ్ కాపీ కూడా దానికే కింద ఇచ్చాడు. అందుకని ఇది రిలీజ్ అయిపోయింది అని నాకు కన్ఫర్మ్ అయింది. ఆ రిలీజ్ కాపీ ఇక్కడ ఉంది కాబట్టి, ఇది రికార్డ్ అయింది కాబట్టి, ఇది అఫీషియల్గా కౌంటీ రికార్డ్స్ ఆఫీస్లో రికార్డ్ అయింది కాబట్టి 2005లో బుక్ నెంబర్ వచ్చింది 2671672 299/2005లో ఇది రికార్డ్ అయింది రిలీజ్ కాపీ. దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే ఆ మార్ట్గేజ్ అనేది రిలీజ్ అయిపోయింది అని అర్థం. ఇంకా దాని గురించి నాకు వరీ లేదు. ఇప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్ అయిపోయింది, ఫస్ట్ డీడ్ వచ్చింది, తర్వాత మార్ట్గేజ్, దానికి సంబంధించిన రిలీజ్ కాపీ కూడా నాకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకో డాక్యుమెంట్కి వెళ్తాం. దాని తర్వాత ఇంకోటి రికార్డ్ ఏంటంటే ఇది ఇంకో మార్ట్గేజ్. అది నాదో కాదో అని ఎలా తెలుస్తుందంటే ఓపెన్ చేసి చదివితే మాత్రమే తెలుస్తుంది. అది నా ప్రాపర్టీ పైన తీసుకున్నానా వేరే వాళ్ళు ఎవరన్నా తీసుకునేలోనా. ఓపెన్ చేయకుండా మాత్రం ఫస్ట్ టైం సెర్చ్ చేసేటప్పుడు, ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదివిన తర్వాత మాత్రమే వెళ్ళండి. స్కిప్ చేసి మాత్రం షార్ట్కట్లో ఎలాగైనా సరే వెళ్ళకండి, ఎందుకంటే డాక్యుమెంట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ మళ్ళా ప్లాట్ 6 బ్లాక్ 1 ఇది కూడా నా ప్రాపర్టీ పైన లోన్ తీసుకోవడం జరిగింది. ఇదేం డాక్యుమెంటు, మార్ట్గేజ్ డాక్యుమెంట్ అంటే ఇది ఇంకొక లోన్ అన్నమాట. ఎలా లీగల్ డిస్క్రిప్షన్ ద్వారా కన్ఫర్మ్ అయింది. అలాగే ఇంకో కావాలంటే ఇంకో పేజ్కి వెళ్తే అక్కడే మీకు ప్రాపర్టీ అడ్రస్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ప్రాపర్టీ అడ్రస్ లేదు అనుకుంటాను, మ్యాక్సిమం ఉంటుంది. 1 సెకండ్ ఫ్రెండ్స్. సరే ఓకే, లేదు ఇక్కడ మీకు లీగల్ డిస్క్రిప్షన్ ద్వారా కన్ఫర్మ్ అయింది కదా ఇది మీకు సంబంధించింది అని. ఇక్కడ మన ఓనర్ నేమ్ ఉంది. ఇక్కడ చూసారంటే కెల్లీ లియాన్ లూయిస్ అనే అతను సింగిల్ పర్సన్ మార్ట్గేజ్ తీసుకోండి. ఇది ఎవరి దగ్గర నుండి తీసుకోండి, బే కౌంటీ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఇక్కడ నుండి లోన్ తీసుకున్నాడు. ఈ లీగల్ డిస్క్రిప్షన్ ద్వారా నాకు కన్ఫర్మ్ అయిందంటే ఇది నా ప్రాపర్టీకి సంబంధించింది అని. కాబట్టి దీనికి సంబంధించిన రిలీజ్ కాపీ ఉందా లేదా అనేది కూడా కనుక్కోవాలి. ఇక్కడ నేను ఇందాక చెప్పాను ఈ కౌంటీలో ఉండే ఫెసిలిటీ ఏమిటంటే ఈ లోన్కి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే అది ఇక్కడే తెలిసిపోతాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే దానికి సాటిస్ఫాక్షన్ ఇక్కడే ఉందని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి అది రిలీజ్ అయిందా లేదా అని జస్ట్ ఈ సాటిస్ఫాక్షన్ పైన క్లిక్ చేయగానే నాకు తెలిసిపోతుంది. ఆ ఓపెన్ మార్ట్గేజ్ ఉందన్నా కదా, ఆ ఓపెన్ మార్ట్గేజ్ను మళ్ళీ ఇక్కడ మనం ఈ మాదిరి ఎంటర్ చేసుకోవాలన్నమాట. అంటే టైప్ చేసుకోవాలి నోట్ ప్యాడ్లో. అది ఎప్పుడు రికార్డ్ అయింది, ఆ రికార్డెడ్ డేట్ ఏంటి, డేటెడ్ డేట్ ఏంటి, దాని బుక్ అండ్ పేజు, దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ నెంబర్. ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఆఫ్ మార్ట్గేజ్, ఇది సాటిస్ఫాక్షన్ ఆఫ్ మార్ట్గేజ్ కదా, అంటే దానికి రిలీజ్ అయిపోయింది అనే కన్ఫర్మేషన్ అనమాట. ఇది ఎప్పుడు రికార్డ్ అయిందంటే 2005లో. ఇతని మార్ట్గేజ్ ఈ లోన్ తీసుకున్నది ఎప్పుడు అంటే 2000లో తీసుకున్నాడు, కానీ అది రిలీజ్ ఎప్పుడు అయిందంటే 2005లో. అంటే
దానికి సంబంధించిన అమౌంట్ కట్టేసి దాని రిలీజ్ కాపీ ఇదన్నమాట. 2005లో 9/16/2005 ఇది కౌంటీ రికార్డ్స్లో రికార్డ్ అయింది. ఆర్ సాటిస్ఫాక్షన్ బుక్ అండ్ పేజ్ అంటే 26741013. ఈ సాటిస్ఫాక్షన్ మీ మోడల్కి సంబంధించిందా అని ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ దానికి సంబంధించిన బుక్ అండ్ పేజ్ ఇచ్చారు చూడండి, 1953675. ఇదే కదా మీ 1953675 అంటే దీనికి సంబంధించిన రిలీజ్ కాపీ ఇది. అంటే ఈ లోన్ ఓపెన్లో తీసుకున్నాడు, అది కూడా క్లోజ్ అయిపోయింది. ఓకే, ఐ హ్యావ్ కన్ఫర్మేషన్, అది కూడా అయిపోయింది. నేను మళ్ళీ నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళాలి. నెక్స్ట్ రికార్డ్కి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది, ఇతను డీడ్ వచ్చింది, ఇతను 2 మార్గేజ్లు తీసుకున్నాడు. నాకు కన్ఫర్మేషన్ ఏంటంటే 2 మార్గేజ్లు రిలీజ్ అయిపోయినాయి, ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ కాపీస్ కనిపించాయి కాబట్టి. ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ గురించి, ఇది ఇంకో మార్గేజ్ ఉంది ఇక్కడ, ఇది నాకు సంబంధించిందా కాదా అని తెలుసుకోమందు ఇందాక చెప్పాను షార్ట్ కట్లో వెళ్ళొద్దండి, ప్రతి డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదవండి అని చెప్పాను. ఇక్కడ ఈ వీడియోకి మాత్రం కొద్దిగా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, ఏం చేయలేను, కొద్దిసేపు మ్యాక్సిమం ఆ డిస్టర్బెన్స్ దూరం అవుతుంది అనుకుంటాను. ఇక్కడ లీగల్ డిస్క్రిప్షన్ ఒకటి ఉంది చూసారా, దీని ద్వారా మీరు డాక్యుమెంట్ మీదేనా కాదా అని డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదవకుండానే ఎలిమినేట్ చేయొచ్చు. ఇది షార్ట్ కట్, నేను ఎక్స్పీరియన్స్ కొద్దిగా నాకు తెలుసు కాబట్టి అందుకని చెప్తాను, మీరు ఫాలో అవ్వకండి. డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదివి మాత్రమే అది మీకు సంబంధించిందా కాదా అని కన్ఫర్మ్ చేసుకోండి. కానీ ఇక్కడ నేను ఎందుకు ఇది ఎలిమినేట్ చేస్తున్నా అంటే, నా ప్రాపర్టీ దేనికి సంబంధించింది, సెక్షన్ 18 టౌన్షిప్ 4 అండ్ రేంజ్ వచ్చింది 13 వెస్ట్. ఇక్కడ ఈ మూడిటికి ఇలా ఉంది. ఇక్కడ చూసారా దీని లీగల్ డిస్క్రిప్షన్ ఏముంది, లాట్ 10 BA ఫారెస్ట్ అని వేరే ఏదో ఉంది. నాకు తెలిసింది ఏంటంటే ఇది నా ప్రాపర్టీకి సంబంధించింది కాదు అని, కానీ మీకోసం చూపించాలి కాబట్టి దీన్ని ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేస్తాను ఇది మనకు సంబంధించింది కాదు. ఎలా చెప్తున్నాను అంటే ఆ లీగల్ డిస్క్రిప్షన్ వేరుగా ఉంది. ఒకవేళ మీకు అలా డౌట్ వచ్చింది ఆ లీగల్ డిస్క్రిప్షన్ అక్కడ లేదంటే దయచేసి డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదవండి, అప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది. ఇక్కడ చూసారంటే ఇది కూడా మార్గేజ్ డాక్యుమెంట్. ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక లాట్ 10 బ్లాక్ ఏ, కానీ నాకు సంబంధించిన లాట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, మీకు డీడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. మందేంటి లాట్ 6 బ్లాక్ 1. సారీ ఫ్రెండ్స్, ఇన్సేపు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, ఇప్పుడే కొద్దిగా కామ్ అయినట్టుంది పరిసరాలు. ఇక్కడ చూడండి లాట్ 6 బ్లాక్ 1 అనేది నా లీగల్, అంటే నేను సెర్చ్ చేసిన ప్రాపర్టీ. కానీ ఇక్కడ నేను డాక్యుమెంట్స్లో కనిపించింది ఏంది, లాట్ 10 బ్లాక్ ఏ, కాబట్టి ఇది నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ కాదు, దీన్ని ఒమిట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ప్రాపర్టీ అడ్రస్ ఇచ్చారు 2320 క్లేర్మౌంట్ డ్రైవ్ అని, కానీ నేను సెర్చ్ చేసిన ప్రాపర్టీ అడ్రస్ ఏంటి 5925 ఎన్జోర్ స్ట్రీట్. కాబట్టి దాని ద్వారా నాకు కన్ఫర్మ్ ఏంటంటే ఇది నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ కాదు, నాకు కన్ఫర్మ్. కాబట్టి నేను బ్యాక్ టు రిజల్ట్స్. అలా ఈ 2 డాక్యుమెంట్లు, ఈ 2 మార్గేజ్, ఇది కూడా లాట్ 10 ఉంది కదా, ఇది కూడా నేను ఎలిమినేట్ చేస్తాను. ఇక్కడ ఏదో సాటిస్ఫాక్షన్ రిలీజ్ అయింది, సాటిస్ఫాక్షన్ ఉంది, మనం ఇప్పుడు సెర్చ్ చేసింది ఓపెన్ లీన్స్ గురించి, ఓపెన్ లోన్స్ గురించి. ముందు నాకు ఇక్కడ 2 మార్గేజెస్ కనపడినాయి స్టార్టింగ్లోనే, ఒక 2 లోన్లు, ఇతను వారంటీ డీడ్ ద్వారా ఇతనికి ప్రాపర్టీ వచ్చింది, ఇతను ఈ 2 లోన్లు ఇక్కడ తీసుకున్నాడు, ఈ 2 లోన్లు రిలీజ్ కాపీస్ కూడా నాకు దొరికిపోయినాయి ఇందాకే. అందుకనే ఆ 2 లోన్లు ఇక్కడ చూపించాను, వాడికి సాటిస్ఫాక్షన్ కూడా ఇది మార్గేజ్, దాని కింద ఆ సాటిస్ఫాక్షన్ ఇన్ఫర్మేషన్ కూడా నేను టైప్ చేసుకున్నాను. అంటే ప్రస్తుతానికి నాకు ఓపెన్ లీన్ ఏం కనపడలేదు, కనపడితే ఆ సాటిస్ఫాక్షన్ చెక్ చేయాల్సి వస్తుంది ఇది దేనికి సంబంధించింది అని. ఇప్పుడు ఈ 2 లోన్లు వేరే ప్రాపర్టీకి సంబంధించినవి కాబట్టి నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది, నాకు రిలీజ్ కాపీస్ దొరికాయి నా సాటిస్ఫాక్షన్కి. ఈ సాటిస్ఫాక్షన్ ఏంటివో అనేది నాకు చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ఓపెన్ మార్గేజ్కి నాకు ఆల్రెడీ సాటిస్ఫాక్షన్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కిందకు వస్తే ఇంకో మార్గేజ్ ఉంది, ఇక్కడ కూడా లీగల్ డిస్క్రిప్షన్ చూస్తే లాట్ 10 ఉంది, దీనికి కూడా లాట్ 10 ఉంది. ఇవి 2 కూడా ఈ లీగల్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని నేను ఎలిమినేట్ చేశాను. ఒకవేళ ఇక్కడ బ్లాంక్ ఉంది చూసారు కదా, ఇలా మీకు ఏమన్నా బ్లాంక్గా కనపడి ఓపెన్ మార్గేజ్లు ఉంటే దయచేసి ఓపెన్ చేసి ఆ ప్రాపర్టీ అడ్రస్ లీగల్ డిస్క్రిప్షన్ చూసిన తర్వాతే ముందుకెళ్ళండి. ఈ లీగల్ డిస్క్రిప్షన్ ద్వారా ఈ 2 మార్గేజ్ని కూడా ఎలిమినేట్ చేశాను. నేను ముందున్న 2 మార్గేజ్లకు సాటిస్ఫాక్షన్ నాకు దొరికింది కాబట్టి ఈ సాటిస్ఫాక్షన్ నేను చెక్ చేయబోయేది లేదు. కానీ ఇక్కడ చూసారా దాని కిందకు వస్తే లాట్ 6 బ్లాక్ 1 ఇది చూసారా, ఇక్కడ పైన చూసినప్పుడు ఏమో మీకు సెక్షనల్ లీగల్ కనపడింది, సెక్షన్ 18 టౌన్షిప్ 4 అని. కానీ ఇక్కడికి వచ్చేసరికి కిందకు వచ్చేసరికి చూడండి లాట్ 6 బ్లాక్ 1 ఉంది.
ఇప్పుడు ఇది నాకు సంబంధించింది కాదా అని ఎలా తెలుస్తుంది అంటే నాకు డౌటే. ఓపెన్ చేసి చూస్తే గాని నాకు తెలీదు. కాబట్టి దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది నాకు సంబంధించింది లేదో ఎలా తెలుస్తుంది? ఓపెన్ చేసి చదివితేనే తెలుస్తుంది. ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తే ఇది మార్ట్గేజ్ డాక్యుమెంట్. మళ్ళా ఇది ఒక లోన్ 2005లో ఇది రికార్డ్ అయింది. ఇక్కడ చూడండి 8/17/2005లో రికార్డ్ అయింది. ఇక్కడ ఫస్ట్ నేను చూడాల్సింది ప్రాపర్టీ అడ్రస్. ఇది నాకు సంబంధించిన కదా తెలుసుకున్న తర్వాత కదా డాక్యుమెంట్ నేను నా నోట్ ప్యాడ్లో అంటే ఓపెన్గా ఉందా లేదా అని తెలుసుకోవాల్సింది. అందుకోసమని ప్రాపర్టీ అడ్రస్ దగ్గరికి వెళ్తున్నాను డైరెక్ట్గా. మేబీ థర్డ్ పేజ్లో ఉంటుంది ప్రాపర్టీ అడ్రస్. మ్యాక్సిమం సెకండ్ పేజ్ ఆర్ థర్డ్ పేజ్ ఇక్కడే మీకు దొరికిపోతుంది ప్రాపర్టీ అడ్రస్ అని. ఇక్కడ చూడండి 5925 ఎంజోర్ స్ట్రీట్. దీని ద్వారా కన్ఫర్మ్ ఏంటంటే ఇది నా ప్రాపర్టీకి సంబంధించింది. ఈ లోన్ నా ప్రాపర్టీ పైన తీసుకోవడం జరిగింది. ఎవరు తీసుకున్నారు? మన ప్రాపర్టీ ఓనర్ తీసుకుంటారు. లూయిస్ ఇక్కడ చూసారంటే కెల్లీ ఎల్ లూయిస్ ఎ సింగిల్ ఉమెన్. ఈమె తీసుకుంది పీపుల్స్ ఫస్ట్ కమ్యూనిటీ బ్యాంక్ నుండి. కాబట్టి మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటాను. ఇది నాకు సంబంధించిన థర్డ్ మార్ట్గేజ్. అందుకోసమని దాన్ని ఇలా 2005లో తీసుకుంది. ఇలా టైప్ చేసుకున్నాను. 8/17/2005లో ఇది రికార్డ్ అయింది. ఇందాక ఇక్కడ చూపించాను కదా 8/17/2005లో రికార్డ్ అయింది. అలాగే దాన్ని అది రికార్డెడ్ డేటు 8/9/2005 అనేది దాని డేటెడ్ డేట్. ఇక్కడ డేటెడ్ డేట్. ఆ లోన్ ఎప్పుడు తీసుకుందంటే August 9, 2005లో తీసుకుంది. దానికి సంబంధించిన బుక్ అండ్ పేజ్ ఏంటంటే 2658-1645 అండ్ ఇన్స్ట్రుమెంట్ నెంబర్. ఇలా టైప్ చేసుకున్నాను. బాగానే ఉంది. నేను ఇందాక ఈ కౌంటీకి చెప్పేటప్పుడు ఈ లోన్కి సంబంధించిన ఏమైనా రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ లింక్ ఇస్తారు అని చెప్పాను. ఇక్కడ చూసారా అసైన్మెంట్ అని ఒకటి ఇచ్చారు. ఇది దానికి సంబంధించిన అసైన్మెంట్ అనమాట. దాన్ని ఓపెన్ చేస్తే అసైన్మెంట్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది అనేది మనం ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. మీరు అక్కడికి వెళ్తే చెక్ చేసుకోవచ్చు. దయచేసి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి అసైన్మెంట్ అంటే ఏంటి అనేది చూడండి. ఈ అసైన్మెంట్ నాకు సంబంధించిందా కదా అని ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకునేది ఎలాగా అంటే ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి దానికి సంబంధించిన బుక్ అండ్ పేజ్ ఉంటుంది. 2658-1645 ఇదే కదా నా మార్ట్గేజ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి నేను దాని కిందే ఆ అసైన్మెంట్ డీటెయిల్స్ కూడా చూసుకున్నాను. కానీ నాకు దీనికి రిలీజ్ కాపీ దొరకలేదు. అంటే ఇంకా ఈ మార్ట్గేజ్ అనేది ఓపెన్లోనే ఉంది. ఓకే, ఇంకా రిలీజ్ కాపీ దొరుకుతుందేమో మనం చూస్తూ వెళ్దాం తర్వాత. ఇప్పుడు నాకు కనపడిచింది ఏంటంటే ఇంకో ఓపెన్ మార్ట్గేజ్ దొరికింది నా ప్రాపర్టీ పైన. మళ్ళీ నేను రికార్డ్స్ ఎక్కడి వరకు చెక్ చేశాను అనే దానికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక సింబల్ లాగా ఉంది చూసారా, ఐ గుర్తు అంటే మన కన్నులాగా గుర్తుంది. అంటే ఈ రికార్డ్స్ని ఆల్రెడీ చెక్ చేశాను అని. ఇక్కడ ఏవైతే కన్ను గుర్తు లేదో అవి నేను ఇంకా చెక్ చేయలేదని. ఈ కౌంటీలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ కౌంటీ సెర్చ్ చెక్ ఫస్ట్ మీకు కరెంట్ ఓన్ సెర్చ్ గురించి నేర్చుకోవడానికి ఈ కౌంటీ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వేరే కౌంటీ కూడా చేసి ఉండొచ్చు కానీ మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ వరకు సెర్చ్ చేశాను. సాటిస్ఫాక్షను ఇవన్నీ లీగల్ డిస్క్రిప్షన్ వేరుగా ఉందని ఎలిమినేట్ చేశాను. ఇక్కడికి వచ్చేసాను. దాదాపుగా 1 సెకండ్ ఇక్కడ వరకు సెర్చ్ చేసుకుంటూ వచ్చాను. ఇవి రెండు నేను చెక్ చేయలేదు కానీ ఇవి ఇక్కడ ఐ సింబల్ ఎందుకు ఉందంటే మనం ఫస్ట్ 2 మార్ట్గేజ్లు వచ్చినప్పుడు వాటికి రిఫరెన్స్ డాక్యుమెంట్గా ఈ సాటిస్ఫాక్షన్ ఇచ్చారు 6721013. ఇక్కడ చూడండి ఫస్ట్ మార్ట్గేజ్ సాటిస్ఫాక్షన్ ఏమో 672, సెకండ్ మార్ట్గేజ్ రిలీజ్ బుక్ అండ్ పేజ్ 1013. దట్స్ అందుకనే నేను ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయకపోయినా సరే ఇక్కడ ఐ సింబల్ కనపడింది. కానీ నేను ఇప్పుడు వరకు చూసింది ఈ మార్ట్గేజ్ వరకు మాత్రమే చూసాను. నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేయాల్సింది ఇక్కడ సాటిస్ఫాక్షన్ 2 ఉన్నాయి. ఇప్పుడు 2 మార్ట్గేజ్లు ఓపెన్లో ఉన్నాయి. 2 నాకు సాటిస్ఫాక్షన్ దొరికాయి కానీ 3 దానికి దొరకలేదు నాకు. ఇది 2006లో రికార్డ్ అయింది కానీ నా మార్ట్గేజ్ ఎప్పుడు రికార్డ్ అయింది 2005లో. మేబీ అది నా మార్ట్గేజ్ సంబంధించిన రిలీజ్ కాపీ అయి ఉండొచ్చు. ఓపెన్ చేసి చెక్ చేయాలి. అప్పుడు మాత్రమే తెలుస్తుంది అది నాకు సంబంధించిన రిలీజ్ కాపీయా లేదా వేరే దానికి సంబంధించిందా అని. ఇక్కడ చూడండి సాటిస్ఫాక్షన్ ఆఫ్ మార్ట్గేజ్. ఇది ఏ మార్ట్గేజ్ సంబంధించిన రిలీజ్ అంటే 2436257 కానీ నా ఓపెన్ మార్ట్గేజ్ ఉంది 26581465 కాబట్టి అది నాకు సంబంధించిన రిలీజ్ కాదు. నేను మళ్ళీ బ్యాక్ వెళ్తాను.
దాని కింద ఇంకో సాటిస్ఫాక్షన్ ఉంది, దాన్ని కూడా ఓపెన్ చేస్తాను. అలా డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి చదవకన్నా దయచేసి ముందుకెళ్ళొద్దండి. ఇది నా సజెషన్. బాగా ఎక్స్పీరియన్స్ వచ్చాక కొన్ని రోజులు ప్రాక్టీస్ అయినాక తర్వాత వెళ్ళండి. తర్వాత ఎలిమినేట్ కూడా చేయొచ్చు. ఇది 22011852 2002లో రికార్డ్ అయిన మార్ట్గేజ్ రిలీజ్ కాపీ. కానీ నా మార్ట్గేజ్ ఎప్పుడు రికార్డ్ అయింది? 2005లో. కాబట్టి ఇది నాకు సంబంధించిన రిలీజ్ కాపీ కాదు. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకో ఓపెన్ మార్ట్గేజ్ ఉంది, కానీ ఇక్కడ లీగల్ డిస్క్రిప్షన్ లాట్ 10 బ్లాక్ ఏ అని ఉంది. లీగల్ డిస్క్రిప్షన్ ద్వారా దీన్ని చెక్ చేయకుండా ఎలిమినేట్ చేస్తున్నాను నేను. ఇక లాట్ 23 ఇక్కడ ఒక డీడ్ ఉంది. ఇది నాకు సంబంధించిన డీడా కాదా అంటే ఇది నాకు సంబంధించింది కాదు, ఎందుకంటే లీగల్ డిస్క్రిప్షన్ వేరుగా ఉంది. కాకపోతే మీకోసం మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదివిన తర్వాత మాత్రమే దయచేసి మీరు డాక్యుమెంట్లు స్కిప్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ చూడండి, లాట్ 23 అండ్ బిగినింగ్ అట్ ద మోట్ ఆఫ్ లాట్ 22 ఇది లీగల్ డిస్క్రిప్షన్. కానీ నా లీగల్ డిస్క్రిప్షన్ ఏంది? లాట్ 6 బ్లాక్ 5 లాట్ 6 బ్లాక్ 1 లాట్ 6 బ్లాక్ 1. కాబట్టి ఇది నాకు సంబంధించింది కాదు. కాబట్టి ఓనర్ నేమ్ మ్యాచ్ అయినా కూడా నేను సెర్చ్ చేసిన ప్రాపర్టీ అది కాదు. నేను సెర్చ్ చేసిన ప్రాపర్టీ ఏంటి? 5925 ఎంజోర్ స్ట్రీట్. కానీ అక్కడ ఉండేది ఏంటి? వేరేది. కాబట్టి అందుకోసం నేను ఎలిమినేట్ చేసిన దాన్ని కన్సిడర్ చేయట్లేదు. ఇలాగే దానికి సంబంధించిన మార్ట్గేజ్ వేరే దేనికి సంబంధించిన కాబట్టి ఇక్కడ నేను చూడలేదు. ఇక్కడ చూసారంటే మళ్ళీ ఇంకొక మార్ట్గేజ్ ఉంది 2007లో. ఇక్కడ లాట్ 6 బ్లాక్ 1. లాట్ 6 బ్లాక్ 1 మందే కదా. ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి ఇది మళ్ళీ ప్రాపర్టీ అడ్రస్ లీగల్ డిస్క్రిప్షన్ చెక్ చేయాలన్నమాట. ఇది మనదేనా కాదా, మన ప్రాపర్టీ పైన ఈ లోన్ తీసుకున్నారా లేదా అని. ఇక్కడ 5925 ఎంజోర్ స్ట్రీట్ ఇది ప్రాపర్టీ అడ్రస్. అలాగే ఇక్కడ చూసారంటే మన ఓనర్ నేమ్ ఉంటుంది మార్ట్గేజర్లో. ఇక్కడ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కెల్లీ లేయాన్ లూయిస్ ఏ సింగిల్ ఉమెన్. ఏమే లోన్ తీసుకుంది ఎవరి దగ్గర నుండి అంటే పీపుల్స్ ఫస్ట్ కమ్యూనిటీ బ్యాంక్ నుండి మళ్ళీ లోన్ తీసుకుంది 2007లో. ఆల్రెడీ మనకు 2005లో ఒక లోన్ కనపడింది, అది ఓపెన్లోనే ఉంది. మళ్ళీ ఈమె 2007లో ఇంకో లోన్ తీసుకున్నది, అంటే 2005 ఒక అసైన్మెంట్ కూడా ఉంది. ఇక్కడ మళ్ళీ 2007లో ఇంకో లోన్ తీసుకుంది. అది ఎప్పుడు రికార్డ్ అయిందంటే 5/25/2007. మీరు డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి పైన చూస్తే అక్కడ దానికి సంబంధించిన 5/25/2007 దానికి సంబంధించిన రికార్డింగ్ డేటు, దానికి సంబంధించిన డేట్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు తీసుకుంటే May 10, 2007 5/10/5/25 అంటే 5వ నెల 10వ తేదీ తీసుకుంటే అది 25వ తేదీ వెళ్ళి కౌంటీ రికార్డ్స్లో రికార్డ్ అయింది. అందుకని 5/25/2007లో రికార్డ్ అయింది. దాని డేట్ వచ్చింది 5/10/2010 అది 7, అది రికార్డ్ అయ్యే డేటు. తర్వాత ఇక్కడ మీరు ఇందాక మీకు చెప్పిన దాని ప్రకారం ఏదన్నా ఒక ఓపెన్ లోన్ ఉంటే దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇక్కడే ఇస్తారు, ఈ కౌంటీకి సంబంధించి. ఇక్కడ మీరు చూసారంటే దానికి సంబంధించిన ఒక అసైన్మెంట్ ఉంది, అలాగే సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఆ లీన్ రిలీజ్ అయిపోయింది అనమాట. అందుకనే దానికి సంబంధించిన అసైన్మెంట్ కాపీ ఇక్కడ టైప్ చేసుకొని రిలీజ్ కూడా అయిపోయిందని మీకు ఇక్కడే కన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మీకు డౌట్ ఉంటే ఈ అసైన్మెంట్ని ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ అసైన్మెంట్లో దానికి ఆ లోన్కి సంబంధించిన రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. ఇక్కడ చూడండి. సారీ ఫ్రెండ్స్, కొద్దిగా ఈరోజు వీడియో కరెంట్ సర్చ్ చేయమని చాలా మంది అడుగుతున్నారు. చేయాలనుకున్నాను, చేస్తే ఈరోజు చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఏమనుకోవద్దండి. ఇక్కడ చూసారంటే ఇక్కడ 29272167 ఇదే కదా మీ లోన్, ఇతను తీసుకోండి లోన్ బుక్ అండ్ పేజు. దానికి సంబంధించిన అసైన్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఈ అసైన్మెంట్లో మీరు మీ అసైన్మెంట్ ద్వారా ఇది మీకు సంబంధించింది అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు ఈ రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా. అలాగే బ్యాక్ వెళ్ళి ఇక్కడ రిలీజ్ కాపీ ఒకటి ఉంటుంది, ఆ రిలీజ్ కాపీని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మోర్ట్గేజ్ ఉంది, దానికి సంబంధించి ఇందాక సెర్చ్ చేస్తున్నాం. సాటిస్ఫాక్షన్ ఇక్కడ చూసారంటే సాటిస్ఫాక్షన్ ఉంది కదా, ఈ సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. ఈ సాటిస్ఫాక్షన్ ఓపెన్ చేసి ఇది మీకు సంబంధించిన మార్ట్గేజ్కైనా రిలీజ్ కాదా అని కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, రిలీజ్ ఆఫ్ మార్ట్గేజ్ డీడ్ ఆఫ్ ట్రస్ట్. దీన్ని స్క్రాల్ డౌన్ చేస్తే దాని బుక్ అండ్ పేజ్ ఉంటుంది 29272167. ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా 29272167.
అందుకోసమని దీని కింద టైప్ చేసుకోండి ద రిలీజ్ కాపీ ఇన్ఫర్మేషన్ కూడా. ఎప్పుడు రికార్డ్ అయిందంటే ఇతను 2007లో లోన్ తీసుకున్నాడు. దానికి ఒక అసైన్మెంట్ రికార్డ్ అయింది 2010లో. కానీ దానికి సంబంధించిన రిలీజ్ కాపీ కూడా ఎప్పుడు రికార్డ్ అయిందంటే 2012లో రికార్డ్ అయింది. 6/4/2012. మీరు ఆ రిలీజ్ కాపీ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 2007లో లోన్ తీసుకుంటే దానికి రిలీజ్ ఎప్పుడు రికార్డ్ అయిందంటే 6/4/2012లో రికార్డ్ అయింది. ఇలా మీకు సంబంధించిన 4 మార్ట్‌గేజ్‌లు ఉన్నాయి. దానిలో 3 మార్ట్‌గేజ్‌లు మీకు ఈ ఫస్ట్ మార్ట్‌గేజ్ 2000 సంవత్సరంలో 2 లోన్ తీసుకున్నాడు. అవి రిలీజ్ అయిపోయినాయి. 2005లో తీసుకున్నది అవి రిలీజ్ అయినాయి ఆమె. 2005లో ఒక లోన్ తీసుకుంది. అది ఇంకా మీకు రిలీజ్ కాపీ దానికి దొరకలేదు. 2007లో తీసుకుంది. దానికి ఒక రిలీజ్ కాపీ, అసైన్మెంట్ 2 దొరికాయి ఇప్పుడు వరకి. మళ్ళా నేను బ్యాక్ టు సెర్చ్ రిజల్ట్స్ వల్ల అక్కడికెళ్ళాను. అక్కడికెళ్ళి ఇప్పుడు వరకు నేను ఎన్ని రికార్డ్స్ చూసాను, ఇక్కడ లాట్ 6 వీటి వరకు చూస్తూ వచ్చాను 2007 వరకు. ఇక్కడ ఇంకొకటి ఉంది మ్యారేజ్ ఆఫ్ లైసెన్స్ అని. ఇక్కడ చూడండి, దీన్ని నేను డైరెక్ట్గానే ఎలిమినేట్ చేస్తాను. అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తెలుసు కాబట్టి ఎలిమినేట్ చేస్తాను. ఎలా అంటే మన ఓనర్ నేమ్ ఏంటి, లూయిస్ కెల్లీ, LEWIS కెల్లీ KELLY. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది లూయిస్ KELLIE అని ఉంది. ఇలా ఇది ఏదో మ్యారేజ్ నోటు. కన్సిడర్ చేయాలనుకుంటే కూడా ఏమో ఆల్సో నోన్ యాజ్ అని ఉంటుంది. మనకు ముద్దు పేర్లు, పొట్టి పేర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అలా కూడా కొన్ని ఉంటాయి. వాటి ద్వారా దీన్ని ఓపెన్ చేసి చూసి, కానీ ఇది నాకు తెలిసి ఎంత ఇంపార్టెంట్ అని నాకు అనిపించలేదు. మ్యారేజ్ లైసెన్స్ ఇంకోర్ అనేదో ఈ ఫస్ట్ నేమ్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి లూయిస్ KELLY అనేది నా ప్రాపర్టీ ఓనర్ ఫస్ట్ నేమ్. కానీ ఇక్కడ KELLIE అని ఉంది. దాని ద్వారా నేను ఎలిమినేట్ చేశాను దీన్ని. ఇక్కడ ఇంకొక మార్ట్‌గేజ్ ఉంది. ఇక్కడ మీరు పక్కన చూసారంటే లీగల్ డిస్క్రిప్షన్ లాట్ 23 ఇంకో లాట్ 23 అండ్ లాట్ 22. కానీ నాది లాట్ 6 బ్లాక్ 1. ఇది నాకు సంబంధించిన కాదు అని ఇలా ఎలిమినేట్ చేశాను. కానీ దాని కింద 2008లో సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఏ జడ్జిమెంట్. ఒక మాట ఫ్రెండ్స్, జడ్జిమెంట్స్ కానీ ఏమన్నా ఇలాంటివి దొరికితే డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఓపెన్ చేసి అది మీకు సంబంధించిందా కాదా అని చదివి తెలుసుకోండి. కానీ ఈ జడ్జిమెంట్ని నేను ఎలిమినేట్ చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మన ఓనర్ నేమ్ ఏంటి, లూయిస్ కెల్లీ లియాన్. అంటే ఇక్కడ మీరు చూసారంటే లూయిస్ కెల్లీ లియాన్. కానీ ఇక్కడ డాక్యుమెంట్స్ ఎవరి పేరు పెట్టిన రికార్డ్ అయింది, ఇక్కడ చూస్తే లూయిస్ కెల్లీ స్కాట్. అంటే మిడిల్ నేమ్ డిఫరెంట్, దాని ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఎప్పుడు మిడిల్ నేమ్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు అంటే అది మేల్ అయితే మాత్రమే, అబ్బాయి అయితే మాత్రమే మిడిల్ నేమ్లు లాస్ట్ నేమ్లు చేంజ్ అవ్వవు కాబట్టి వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం సెర్చ్ చేసిన మన ప్రాపర్టీ ఓనర్ ఉమెన్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేం. ఫస్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి అది దేనికి సంబంధించిన రిలీజ్ కాపీ లేదా జడ్జిమెంట్ అనేది చెక్ చేయండి. డైరెక్ట్గా ఎలిమినేట్ చేయలేం కాబట్టి మిడిల్ నేమ్ ద్వారా ఎప్పుడు ఎలిమినేట్ చేయొచ్చు అంటే అది ప్రాపర్టీ ఓనర్ మేల్ అయితే మాత్రమే చేయొచ్చు. ఎక్కడ నేను ఓపెన్ చేశాను ఈ జడ్జిమెంట్ బాగానే ఉంది. ఇది దేనికి సంబంధించిన జడ్జిమెంట్, దీనికి కూడా కొన్నిసార్లు ప్రాపర్టీ అడ్రస్ ఉంటుంది. ప్రాపర్టీ అడ్రస్, లీగల్ డిస్క్రిప్షన్. ఇక్కడ చూస్తే నాకు ఆ ప్రాపర్టీ అడ్రస్, ఆ లీగల్ డిస్క్రిప్షన్ అలాంటివి ఏం కనపడలేదు. 2 పేజీలు ఓపెన్ చేస్తే 2 పేజీల్లో ఏం లేవు. ఇప్పుడు దీన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, మిడిల్ నేమ్ ద్వారా ఎలిమినేట్ చేయలేను. ఎందుకంటే ఇది ఉమెన్, మేల్ అయితే మాత్రమే మిడిల్ నేమ్ ద్వారా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఓపెన్ చేసి చదివితే మీకు ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. ఇక్కడ ప్లెయింటిఫ్, డిఫెండెంట్ అని 2 ఉన్నాయి చూసారా. ఎప్పుడు మీరు ఈ జడ్జిమెంట్స్ ఇవన్నీ ఎప్పుడు కన్సిడర్ చేయాల్సి వస్తుందంటే మీ ఓనర్, ప్రాపర్టీ ఓనర్ డిఫెండెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ జడ్జిమెంట్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ మీ ఓనర్ ప్లెయింటిఫ్లో ఉన్నాడు అంటే మీ ఓనర్ ఎవరిపైన కేసు వేస్తున్నాడు, మీ ఓనర్ పైన కేసు లేదు, మీ ఓనర్ వేరే వాళ్ళపైన వేస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ జడ్జిమెంట్ మీరు కన్సిడర్ చేయాలని అవసరం లేదు. అందుకని దీన్ని ఎలిమినేట్ చేస్తున్నాను నేను. సెర్చ్ నోట్ చేసుకోవడం లేదు నా నోట్ ప్యాడ్. అర్థమైందా? జడ్జిమెంట్ ఓపెన్ చేసి చదివి సినారియో కనుక్కున్న తర్వాత మాత్రమే ఎలిమినేట్ చేయండి. డైరెక్ట్గా మిడిల్ నేమ్ బట్టి చేయొచ్చు. ఎప్పుడంటే మీ ప్రాపర్టీ ఓనర్ మేల్ అయితే, ఫీమేల్ కాబట్టి అలా ఎలిమినేట్ చేయకూడదు. ఓపెన్ చేసి సెర్చ్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ వీటి వరకు చూసాను సర్టిఫైడ్ కాపీ ఆఫ్ జడ్జిమెంట్ 2008. ఇక్కడ ఇంకొకటి ఉంది, దాన్ని కూడా ఓపెన్ చేసి చూడాలి.
ఇక్కడ మళ్ళా ఇక్కడ ఇంకో జడ్జిమెంట్ రికార్డ్ అయింది. ఆర్డర్ ఫర్ కంటిన్యూయింగ్ రిట్ గ్రాంట్మెంట్ సారీ ఆర్డర్ ఫర్ కంటిన్యూయింగ్ రిట్ ఆఫ్ గ్రాంట్మెంట్ అని ఏదో ఇంకోటి ఉంది. దీన్ని కూడా నేను ఎలిమినేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇందాక ఏమని చెప్పాను, డిఫెండెంట్గా మీ పార్టీ ఉంటే, మీ ఓనర్ ఉంటే అప్పుడు కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూస్తే మీ ఓనర్ వచ్చింది ప్లెయింటిఫ్లో ఉన్నాడు కాబట్టి ఇది కూడా అవసరం లేదు. 2008 వరకు నేను ఇక్కడ వరకు చూస్తూ వచ్చాను డాక్యుమెంట్స్. ఇక్కడ 2010 ఒక అసైన్మెంట్ ఉంది, ఇంకో అసైన్మెంట్ ఉంది. ఇవి ఆల్రెడీ నేను చూసాను. ఎందుకంటే ఈ అసైన్మెంట్ రెండు మనం ముందే కవర్ చేసాం, 1203 అండ్ 562. ఎందుకంటే ఇవి మన ఓపెన్ మార్గేజ్ ఉన్నాయి కదా, ఇక్కడ 562 1203 ఇవి ఆల్రెడీ మనం నోట్ చేసుకున్నాము. మీకు రిఫరెన్స్ కావాలంటే ఇక్కడ చూసారంటే ఇక్కడ ఐ సింబల్ ఉంది చూసారా, అంటే నేను ఆల్రెడీ ఈ రెండు డాక్యుమెంట్లు ఓపెన్ చేశాను అని అర్థం. అందుకని ఇంకా కొద్దిగా కిందకు వచ్చాను, మిగతా డాక్యుమెంట్ చెక్ చేయాలి కదా. 2010కి వచ్చాను. ఇక్కడ లాట్ 10 బ్లాక్ ఏ అని ఉంది. ఈ లీగల్ డిస్క్రిప్షన్ నాది కాదు, నాది లాట్ 6 బ్లాక్ 1. అందుకని దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాను. ఇక్కడ అసైన్మెంట్ ఉంది కానీ దానికి సంబంధించిన రిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఈ అంటే నా ప్రాపర్టీకి నా లోన్కి సంబంధించిన డాక్యుమెంట్ కాదని చెక్ చేయాలంటే ఆ అసైన్మెంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇది నాకు సంబంధించిన కాదా. ఇక్కడ చూడండి 74 ప్రాపర్టీ అడ్రస్ 745 బ్రాడ్లీస్ అని ఉంది. ఇక్కడ 1892 ఉంది, అంటే బుక్ వచ్చింది 2874, పేజ్ నెంబర్ 1892. ఇక్కడ చూసారంటే ఇవి నాకు ఓపెన్లోను ఏది ఈ బుక్ అండ్ పేజ్తో నాకు లేదు. అలాగే ప్రాపర్టీ అడ్రస్ కూడా ఇది నాది కాదు. నాది వచ్చింది ప్రాపర్టీ అడ్రస్ ఏంటి 5925 ఎంజోర్ స్ట్రీట్, కానీ ఆడుండేది ఏంటి 745 బ్రాడ్నీస్ కాబట్టి అది నాది కాదని ఎలిమినేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అసైన్మెంట్ ఎలిమినేట్ చేశాను. ఇక్కడ ఏదో సాటిస్ఫాక్షన్ అని ఉంది. ఈ సాటిస్ఫాక్షన్ ఓపెన్ చేసి చూడాలి దేనికి అది సాటిస్ఫాక్షన్. ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఏదో మార్టిగేజ్కి ఇది సాటిస్ఫాక్షన్. రిలీజ్ ఆఫ్ డీడ్ ఆఫ్ ట్రస్ట్ మార్టిగేజ్ అని ఉంది. 2167 ఇదేదో నాకు సంబంధించిన మార్టిగేజ్ లాగే ఉంది. 2167 ఇక్కడ చూడండి 2167 అనేది మన ఓపెన్ మార్టిగేజ్. దానికి ఆల్రెడీ ఓ రిలీజ్ కాపీ ఉంది మనకి 56341456 అని. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి 2 రిలీజ్ కాపీస్ రికార్డ్ అయినాయి అన్నమాట. దానికి 2012లో అది 2012లోనే రికార్డ్ అయింది, ఇంకొకటి 2012లో రికార్డ్ అయింది. ఓకే, అందుకోసం దీనికి 2 రిలీజ్లు ఉన్నాయి కాబట్టి దీని రిలీజ్ కాపీ ఇలా టైప్ చేసుకో. రిలీజ్ అది ఎప్పుడు రికార్డ్ అయింది 29272167 ఓకే, ఇది కూడా నా ప్రాపర్టీకి సంబంధించిన రిలీజ్ కాపీ కాబట్టి దాన్ని టైప్ చేసు. సారీ గైస్, సేమ్ డాక్యుమెంట్ 56. నేను ఇది చూడలేదు బుక్ అండ్ పేజ్. ఇది ఆల్రెడీ మనం టైప్ చేసుకున్నాం. ఇక్కడ మన ప్రాపర్టీకి సంబంధించిన రిలీజ్ కాపీ ఇక్కడ ఆల్రెడీ మనం టైప్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఈ మళ్ళీ బ్యాక్ టు రివర్స్ ఇది నాకు ప్రాపర్టీకి సంబంధించిన రిలీజ్ కాపీ చూశాను. తర్వాత ఇక్కడ జడ్జిమెంట్ ఒకటి ఉంది. ఈ జడ్జిమెంట్ ఎవరికి సంబంధించిన మనకు తెలియదు, ఓపెన్ చేసి చదవాలి. ఓకే, ఇది చాలా పర్సన్స్ ఉన్నారు డిఫెండెంట్లో. దాంతోపాటు ఇక్కడ మీ ఓనర్ నేమ్ కూడా ఉంది, మన ఓనర్ నేమ్ కూడా ఉన్నారు, లూయిస్ అని చాలా నేమ్స్ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఎలా ఇది ఒక ప్రాపర్టీకి సంబంధించి మామూలుగా జడ్జిమెంట్స్ ట్యాక్స్ లిన్స్ అనేవి పర్సన్కి రిలేటెడ్గా ఉంటాయి. కానీ ఇక్కడ చూసారంటే బ్యాంక్ వెల్స్ ఫార్గో బ్యాంక్ అంటే లెండర్ ఇస్తున్నారు జడ్జిమెంట్, అంటే ఇది ప్రాపర్టీకి సంబంధించిన జడ్జిమెంట్ అనమాట. ఇలాంటి జడ్జిమెంట్ ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అంటే లీగల్ డిస్క్రిప్షన్ లేదంటే ప్రాపర్టీ అడ్రస్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు. మామూలు జడ్జిమెంట్ అయితే వాళ్ళ లాస్ట్ నేమ్ ద్వారానో ఫస్ట్ నేమ్ ద్వారానో లేదంటే ప్లెయింటిఫ్గా ఉన్నారా డిఫెండెంట్గా ఉన్నారా అనే దాన్ని బట్టి ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి లీగల్ డిస్క్రిప్షన్ గారు లాట్ 10 బ్లాక్ ఏ అండ్ ప్రాపర్టీ అడ్రస్ 2320, కానీ నా ప్రాపర్టీ అడ్రస్ ఏంటి 5925 ఎంజోర్ స్ట్రీట్ కాబట్టి నా ప్రాపర్టీ అడ్రస్ అండ్ లీగల్ డిస్క్రిప్షన్ ద్వారా ఇది నాది కాదు అని కన్ఫర్మ్ చేసుకొని దీన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది 2012. వీటి వరకు చూసాను. ఇప్పుడు ఏదో కోర్ట్ పేపర్ వచ్చింది, దాన్ని కూడా ఓపెన్ చేసి చదవాలి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదవకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్కిప్ చేయొద్దండి. ఇక్కడ ఏదో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. ఆర్డర్ మోషన్ క్యాన్సిల్ ఫోర్క్లోజర్ ఆఫ్ వేకెంట్ ఫైనల్ జడ్జిమెంట్. ఇప్పుడు ఇక్కడ చూసారంటే చాలా నేమ్స్ ఉన్నాయి. ఇది దేనికి సంబంధించినది మీకు తెలియట్లేదు. వెల్స్ ఫార్గో బ్యాంక్ ఇచ్చింది,
ఇంకో పేజ్ ఏమైనా ఉందేమో చూద్దాం. లేదు, ఒకటే పేజ్ ఉంది. ఏదో ఫైనల్ జడ్జిమెంట్ ఎంటర్ ఆన్ ద ట్రాన్సాక్షన్ 2012 అంటే ఇక్కడ ఆల్రెడీ దీనిపైన ఏదో జడ్జిమెంట్ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. దీనికన్నా ముందు మనం కనిపెట్టిన జడ్జిమెంట్ ఏంటంటే వన్ సెకండ్, మనం ఇందాక ఒక జడ్జిమెంట్ చూసాం కదా. ఇక్కడ మీరు ఈ జడ్జిమెంట్ లేదా ఈ ఆర్డర్ ఫోర్క్లోజర్ ఇవన్నీ దేనికి సంబంధించి కనిపెట్టాలి అంటే ఇక్కడ ఒక కేసు నెంబర్ అని ఉంటుంది కదా, దీని రిలేటెడ్ కేసు ద్వారా ఏదైనా ముందు జడ్జిమెంట్ ఉందా అని చూడాలి. 537 CA బ్యాక్ వెళ్ళి ఇందాక మనం ఇక్కడ ఈ జడ్జిమెంట్ చూసాం కదా, ఈ జడ్జిమెంట్ కేసు నెంబర్ ఏంటో చూద్దాం. దానికి సంబంధించింది అయితే ఇది మన ప్రాపర్టీకి సంబంధించింది కాదు, అలా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఎటువంటి కేసు నెంబర్ లేదు. సారీ, ఇక్కడ చూసారా 2537 CA వచ్చిండే ఆర్డర్ ఈ జడ్జిమెంట్ సంబంధించిన ఆర్డర్ కోర్టు నుండి వచ్చింది కాబట్టి ఈ జడ్జిమెంటే మంది కాదు, కాబట్టి ఆర్డర్ కూడా మంది కాదు. దానికోసమని ఆ ఈ జడ్జిమెంట్కి సంబంధించిన కోర్ట్ పేపర్ అది, అందుకని ఇవి రెండింటిని నేను ఎలిమినేట్ చేస్తున్నాను, నేను కన్సిడర్ చేయట్లేదు. తర్వాత ఇంకా కొద్దిగా కిందకు వచ్చాం, ఇక్కడ ఒక మార్ట్గేజ్ రికార్డ్ అయింది. కానీ ఇక్కడ చూసారంటే మీరు లీగల్ డిస్క్రిప్షన్ ఏముంది, లాట్ 23 లాట్ 22, కానీ నాదేంటి లాట్ 6 బ్లాక్ 1, కాబట్టి ఇది నాకు సంబంధించింది కాదని నేను ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దాని కిందకు వస్తే ఒక అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్ ఏదో నాకు తెలియదు, ఓపెన్ చేసి చదివితే తెలుస్తుంది. ఓపెన్ చేసి చదువుతున్నా అంటే చూస్తాం అంతే, ఇది మన ప్రాపర్టీ అడ్రస్ సంబంధించిందా కాదని. ఇక్కడ సబార్డినేషన్ అగ్రిమెంట్ ఉంది, అది ఏ ప్రాపర్టీకి సంబంధించినది చూడాలి. ఇక్కడ ప్రాపర్టీ అడ్రస్ 745 బ్రాడ్నీస్ ఉంది, కానీ నా ప్రాపర్టీ అడ్రస్ ఏంటి 5925 ఎంజోర్ స్ట్రీట్, కాబట్టి ఇది నాకు సంబంధించిన డాక్యుమెంట్ కాదు, అందుకని కన్సిడర్ చేయలేదు అగ్రిమెంట్ని. నెక్స్ట్ ఇంకొక జడ్జిమెంట్ ఉంది ఇక్కడ ఏదో, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడా 2537, ఈ కేసు నెంబర్ మనం ముందే చూసాం కదా, ఫైనల్ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ ఇవన్నీ ఒక వేరే ప్రాపర్టీకి సంబంధించినవి. ఇందాక మీకు కావాలంటే మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేసేదానికి చూపిస్తాను. ఇక్కడ చూడండి, లాట్ 10 బ్లాక్ ఏ మంది, లాట్ 6 బ్లాక్ 1. ఇక్కడ స్ట్రీట్ అడ్రస్ ప్రాపర్టీ అడ్రస్ కూడా డిఫరెంట్. మన ప్రాపర్టీ ఇక్కడ 2320 క్లియర్మౌంట్ ఉంది, మన ప్రాపర్టీ అడ్రస్ ఏంటంటే 5925 ఎంజోర్ స్ట్రీట్, కాబట్టి ఈ జడ్జిమెంట్ కూడా నాకు సంబంధించింది కాదు, నా ప్రాపర్టీకి సంబంధించింది కాదు, వేరే ప్రాపర్టీకి సంబంధించింది. ఇక్కడ ఏదో ఒక రిలీజ్ కాపీ ఉంది, 35th డాక్యుమెంట్ మనం చెక్ చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం 48, ఇంకొక 10 డాక్యుమెంట్స్ ఉన్నాయి, చెక్ చేద్దాం. కొన్ని వచ్చింది అడ్రస్ ద్వారా కూడా ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, అది ఏ ప్రాపర్టీకి సంబంధించిందని చూద్దాం. రిలీజ్ ఏదైనా సరే ఒక రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్ చేసి చదవకుండా 80% డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదివి తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ చూసారంటే ప్రాపర్టీ అడ్రస్ 745 బ్రాడ్నీస్, ఇది నాకు సంబంధించిన రిలీజ్ కాపీ కాదు, ఎందుకంటే నా ప్రాపర్టీ అడ్రస్ వేరు. ఇక్కడ ఇంకో డీడ్ ఉంది, ఇక్కడ డీడ్ లీగల్ డిస్క్రిప్షన్ ఏంటంటే యూనిట్ 2187 ఉంది, ఊరికి మీకు చూపించడానికి ఓపెన్ చేస్తున్నాను. అది నా ప్రాపర్టీకి సంబంధించింది కాదు, నా ప్రాపర్టీ అడ్రస్ వేరు, ప్లాట్ ఇన్ఫర్మేషన్ వేరు. ఇక్కడ చూసారంటే యూనిట్ 2187 నాది వచ్చింది లాట్ 6 బ్లాక్ 1, కాబట్టి ఈ ప్రాపర్టీ ఓనర్ మన ఓనర్ పైన ఉండొచ్చు, కానీ ఓనర్ కూడా డిఫరెంటే. ఏదైనా సరే డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూడండి, ఈ లీగల్ డిస్క్రిప్షన్ నాది కాదు కాబట్టి నా ప్రాపర్టీ కాదని నేను ఎలిమినేట్ చేస్తున్నాను అంతే. ఓకే, ఇది ఇక్కడ చూస్తే దీనికి సంబంధించిన మార్ట్గేజ్, ఇక్కడ ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ ఇక్కడ రిఫరెన్స్ ఏం లేదు. రిఫరెన్స్ ఉంటే మీరు రిఫరెన్స్ ద్వారా డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు, లేదంటే డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూడడం ద్వారా మాత్రమే ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. సాటిస్ఫాక్షన్ ఆఫ్ మార్ట్గేజ్ ఇది ఎప్పుడు రికార్డ్ అయింది అంటే 2187 అనేది మంది వచ్చింది లాటు, కానీ ఇక్కడ వచ్చింది యూనిట్ నెంబర్ ఉంది. ఇది ముందు మనం చూసాం కదా, దానికి సంబంధించిన రిలీజ్ కాపీ అనుకుంటుంది ఏందో, కాబట్టి ఇది కూడా మంది కాదు. ఈ సాటిస్ఫాక్షన్ ఇందాక చెప్పాను పైన యూనిట్ 1 అని, ఇక్కడ 2187 2285 దీనికి సంబంధించిన సాటిస్ఫాక్షన్ అది. ఇక్కడ మళ్ళా ఆ వేరే ప్రాపర్టీ పైన ఉండే డీడ్, ఇక్కడ ఏదో రిలీజ్ కాపీ ఉంది, ఇది దేనికి సంబంధించిందో నాకు తెలియదు, చూడాలి.
ఇక్కడ మళ్ళా చూడండి ప్రాపర్టీ అడ్రస్ ఇచ్చారు, బుక్ అండ్ పేజ్. ఏదో మనం ఇక్కడ ఫస్ట్ చూడాల్సింది ప్రాపర్టీ అడ్రస్ ఏంటని. తర్వాత కావాలంటే మనం ఇది ఏ మార్ట్‌గేజ్‌కి ఇది రిలీజ్ కాపీ అని తర్వాత చూద్దాం. ఇక్కడ ప్రాపర్టీ అడ్రస్ ఏంది 2320 క్లెర్మోంట్. నా ప్రాపర్టీ అడ్రస్ ఏంటి 5925 ఎంజోర్ స్ట్రీట్. కాబట్టి ఇది నాకు సంబంధించిన రిలీజ్ కాపీ కాదు. నా ప్రాపర్టీకి సంబంధించిన లోన్‌కి సంబంధించింది కాదు. ఇక్కడ నోటీస్ ఆఫ్ కమెన్స్‌మెంట్ అని ఒకటి ఉంది. 5925 ఎంజోర్ స్ట్రీట్. ఇక్కడ డైరెక్ట్‌గానే మీకు తెలుస్తున్న విషయం ఏందంటే ఇక్కడ ప్రాపర్టీ అడ్రస్ ఇచ్చాడు. అంటే ఈ నోటీస్ ఆఫ్ కమిట్మెంట్స్ అనేది మీకు సంబంధించింది అని అర్థం. మీరు కన్సిడర్ చేయాలి. ఇది మీకు ఇందాక చూసిన మార్ట్‌గేజ్‌లో అవన్నీ వచ్చింది వాలంటరీ ఎన్కంబరెన్స్. ఇది వచ్చిందే మిస్‌లేనియస్ డాక్యుమెంట్స్ అంటారు. మీరు లాస్ట్ నేను చేసిన వీడియోకెళ్ళి టైప్స్ ఆఫ్ టైటిల్ డాక్యుమెంట్స్ అనే దాంట్లో ఈ డాక్యుమెంట్ గురించి చదవచ్చు. ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్‌మెంట్ అంటే ఏంటి, దాని టర్మినేషను, ఆ నోటీస్ ఆఫ్ కమిట్మెంట్ డీటెయిల్స్ గురించి మనం సెపరేట్ వీడియో చేద్దాం. కానీ ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్‌మెంట్ అనేది ఒక మిస్‌లేనియస్ డాక్యుమెంట్స్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ప్రాపర్టీ అడ్రస్ 5925 ఎంజోర్ స్ట్రీట్ అండ్ యువర్ ఓనర్ నేమ్. ఇక్కడ చూసారంటే ఓనర్ నేమ్ కెల్లీ లూయిస్. కాబట్టి మీరు దీన్ని కన్సిడర్ చేసే తీరాలి. అందుకోసమని ఇక్కడ చూడండి, మనం ఇంతవరకు ఏం కనిపెట్టినాము, 4 లోన్లు తీసుకుందేమో, 4 లోన్లు 3 లోన్లు క్లోజ్ రిలీజ్ కాపీ దొరికాయి. ఈ ఒక్క లోన్ ఇక్కడ చూసారా 2005లో తీసుకున్న ఈ ఒక్క లోన్ మాత్రమే మనకి ఇంకా రిలీజ్ కాపీ దొరకలేదు. మిగతా 3 లోన్స్కి దొరికాయి. ఇన్వాలంటరీ ఎన్కంబరెన్స్ ఏదైనా దొరికిందా? ఇక్కడ నన్ను ఎందుకు పెట్టానంటే ఇంతవరకు నాకు ఏ స్టేట్ ట్యాక్స్ లీన్, ఫెడరల్ ట్యాక్స్ లీన్, అబ్స్ట్రాక్ట్ జడ్జిమెంట్, లేదంటే చైల్డ్ సపోర్ట్ జడ్జిమెంట్ ఇలాంటివి ఏవి నాకు దొరకలేదు ఇంతవరకు. ఇంకా ఏమన్నా దొరుకుతాయని కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇంకా మిగతా కొన్ని ఉన్నాయి అవి చూడాల్సినవి. 45 పోస్టింగ్స్ వచ్చి దాంట్లో ఆల్మోస్ట్ నేను 35 ఎన్నో కంప్లీట్ చేశాను. నాకు దొరకలేదు కాబట్టి అప్పుడు నన్ను పెట్టుకున్నాను. ఇక్కడ మిస్‌లేనియస్ డాక్యుమెంట్స్లో ఇప్పుడు నోటీస్ ఆఫ్ కమెన్స్‌మెంట్ అని నాకు ఒకటి దొరికింది కదా, దాన్ని ఇక్కడ టైప్ చేసుకుంటాను మిస్‌లేనియస్ డాక్యుమెంట్స్ కింద. నోటీస్ ఎన్ఓటి అని, అంటే నోటీస్ ఆఫ్ కమెన్స్‌మెంట్ పూర్తిగా టైప్ చేయలేం కదా, లేదా ఎన్ఓసి అని కూడా టైప్ చేసుకోవచ్చు. షార్ట్ ఫామ్ అనమాట నోటీస్ ఆఫ్ కమెన్స్‌మెంట్ అంటే. నేను ఎన్ఓటి అని టైప్ చేసుకున్నాను నోటీస్ కాబట్టి. అది ఎప్పుడు రికార్డ్ అయిందంటే దాని డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది. 131/2019లో ఇది రికార్డ్ అయింది. బుక్ అండ్ పేజ్ వచ్చింది 4085582. ఇక్కడ చూసారా 4058582. ఇలా దాని ఇన్స్ట్రుమెంట్ నెంబరు, రికార్డెడ్ డేటు, బుక్ అండ్ డేటు అనేది ఇక్కడ టైప్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇది నా ప్రాపర్టీకి సంబంధించింది, అందుకని కన్సిడర్ చేస్తున్నాను. దాని కింద ఇంకోటి ఉంది, అది కూడా నా ప్రాపర్టీకి సంబంధించింది. డాక్యుమెంట్ ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు ముందుకెళ్ళండి. దయచేసి డాక్యుమెంట్ చదవకన్నా వెళ్ళొద్దండి. మళ్ళీ చెప్తాను. 5925 ఎంజోర్ స్ట్రీట్, నా ఓనర్ నేమ్ కెల్లీ లూయిస్. కాబట్టి ఇది కూడా నాకు సంబంధించిన నోటీస్ ఆఫ్ కమెన్స్‌మెంట్. ఇది ఇప్పుడు రికార్డ్ ఏంటంటే 4/26/2019, 4/26/2019. డేటెడ్ డేట్ ఇస్ 4/25. ఇక్కడ డేటెడ్ డేట్ ఎక్కడ దొరుకుతుంది మీకు డౌట్ రావచ్చు. రికార్డెడ్ డేట్ ఇక్కడ ఉంటుంది మామూలుగా రికార్డింగ్ ఇన్ఫర్మేషన్ దగ్గర. మీకు ఎప్పుడైనా డేటెడ్ డేట్ వెళ్ళకపోతే కొద్దిగా కిందకి వెళ్ళారంటే ఇక్కడ ఉంటుంది నోటరీ ఇన్ఫర్మేషన్ పైన April 1, 2019 లేదా డాక్యుమెంట్ డేటెడ్ డేట్ అని ఫస్ట్లోనే కొన్ని వస్తాయి, లేదా సిగ్నేచర్ పైన ఉంటుంది అనమాట. ద విట్నెస్ అని ఏదో ఈ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అక్కడ నుండి ఆ డేటెడ్ డేట్ తీసుకోవచ్చు. ఓకే, ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్‌మెంట్ కూడా నాదే కాబట్టి టైప్ చేసుకున్నాను నా ప్రాపర్టీ. తర్వాత ఒక డీడ్ ఉంది యూనిట్ 84. ఇక్కడ ఏదో ఒక ఆర్డర్. ఈ యూనిట్ 84 అనేది నాది కాదు, నాది లాట్ 5 బ్లాక్ 1, లాట్ 6 బ్లాక్ 1. ఇక్కడ లీగల్ డిస్క్రిప్షన్ ఉంది కదా, చూద్దాం మళ్ళీ పైకి. లాట్ 6 బ్లాక్ 1, కానీ ఇక్కడ వేరే చూపిస్తుంది, లీగల్ డిస్క్రిప్షన్ వేరు. అందుకని ఈ 2 డాక్యుమెంట్లు డీడ్ని మార్ట్‌గేజ్ని ఎలిమినేట్ చేశాను. ఇక్కడ ఏదో ఒక ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్ని 2019 ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి చదవడం ద్వారా మనకు తెలుస్తుంది ఇది ఏంటి అనేది. ఏది కూడా డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదివితేనే బై ప్రాక్టీస్ ఇంత ఫాస్ట్గా ఎలా ఎలిమినేట్ చేయొచ్చు ఏమనేది మీరు ఎప్పుడు కూడా చదవండి డాక్యుమెంట్ ఓపెన్ చేసి. అగ్రీడ్ ఆర్డర్ అప్రూవింగ్ స్టిపులేషన్ ఆఫ్ సెటిల్మెంట్ అండ్ డిస్పోజల్ ఆఫ్ లాసూట్. This cause having been agreed by all parties, the court being fully apprised of pledgings and premises therein ordered and adjourned, the stipulation entered and respective parties hereby approved, ratified by the court, the case dismissed. This case is dismissed without prejudice. అంటే ఏదో
ఏదో జడ్జిమెంట్‌కి సంబంధించిన డిస్మిసల్ అనమాట. అంటే ఏదో జడ్జిమెంట్ ఉన్నది. దానికి సంబంధించిన రిలీజ్ కాపీ లాంటిది. ఎప్పుడో 2019లో 985 CA. మనం ముందు చేసిన సెర్చ్ ప్రకారం మనకి ఏ జడ్జిమెంట్ దొరకలేదు. కానీ ఇక్కడ అగ్రీడ్ కోర్ట్ అప్రూవింగ్ స్టిపులేషన్ ఆఫ్ జడ్జిమెంట్ ఆఫ్ డిస్మిసల్ అంటే ద కేస్ ఇస్ డిస్మిస్డ్. ఏదో కేసు ఉన్నది ఈ ఓనర్ పైన, మన ఓనర్ పైన. ఇక్కడ ఈ రికార్డ్స్ లేదు, కెల్లీ లూయిస్ పైన. అది డిస్మిస్ అయింది. ఓపెన్లో ఉంటే కన్సిడర్ చేయాలి, కానీ డిస్మిసల్లో రిలీజ్ కాపీలో మనకేం అవసరం లేదు. కాబట్టి దీన్ని నేను కన్సిడర్ చేయడం లేదు. చూపించాలనుకుంటే మీరు మామూలుగా ప్రాపర్టీ రిపోర్ట్స్ తయారు చేసేటప్పుడు అంటే రెడీ చేసేటప్పుడు చూపించవచ్చు. మళ్ళీ ఓనర్ కావాలంటే తీసుకుంటారు, లేదంటే ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏదో అఫిడవిట్ ఉంది. ఈ అఫిడవిట్ అనేది ఏంటో చూద్దాం. సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే కరెంట్ ఓనర్ సర్చ్ అంటే మీకు పూర్తిగా చెప్పాలని చాలా ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ వీడియోస్ చేయం కాబట్టి ఒకటే సెర్చ్ చేసేటప్పుడు చెప్పాలని ఇలా కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని డీటెయిల్గా ఒక్కో డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. సారీ ఫర్ ద లాంగ్ టైం. ఇక్కడ ఏదో రిటైర్ టైటిల్ అఫిడవిట్ లీడ్ అండ్ డిస్క్రిప్షన్. ఇది నాకు సంబంధించిందో కాదో తెలియదు, అందుకని అన్న ప్రాపర్టీ అడ్రస్ ఉందేమో చూస్తున్నాం. ఇక్కడ చూడండి, యూనిట్ 84. ఇదేదో లీగల్ డిస్క్రిప్షన్ ఉంది, కానీ ఈ లీగల్ డిస్క్రిప్షన్ నా ప్రాపర్టీకి సంబంధించింది కాదు. నా ప్రాపర్టీకి సంబంధించిన లీగల్ డిస్క్రిప్షన్ అంటే లాట్ 6 బ్లాక్ 1. బేస్డ్ ఆన్ దిస్ లీగల్ డిస్క్రిప్షన్ ఈ డాక్యుమెంట్ కూడా నీ అఫిడవిట్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారంటే లాట్ 18, లాట్ 84 ఈ మార్ట్గేజ్ ఈ డీడీ రెండు కూడా నాకు సంబంధించినవి కాదు. నేను చెప్పిన దాని ప్రకారం 48 రికార్డ్స్ అనేవి అతని పేరు పైన వచ్చాయి. 48 రికార్డ్స్ మనం చెక్ చేయడం జరిగింది. ఇక్కడ 48 రికార్డ్స్ 48 మనం చెక్ చేసాం. ఎంటైర్ లాస్ట్ వరకు అన్ని రికార్డ్స్ చెక్ చేసి మనం కనిపెట్టింది ఏమంటే ఈ ప్రాపర్టీ పైన ఈమె ఓనరు. ఈ ప్రాపర్టీ ఈమెకు 2002లో వచ్చింది. ఈమె 2000లోనే 2 లోన్స్ తీసుకుంది. ఆ 2 లోన్స్ రిలీజ్ అయిపోయినాయి. అలాగే 2005లో ఇంకొక మార్ట్గేజ్ లోన్ తీసుకున్నది, అది ఇంకా రిలీజ్ కాలేదు. 2007లో మళ్ళీ ఒక లోన్ తీసుకుంది, అది కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ లోన్ 2005లో తీసుకున్న లోను, అలాగే 2019లో 2 నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేవి స్టిల్ ఓపెన్లో ఉన్నాయి. ఈ మార్ట్గేజ్లో డీడ్ ఆఫ్ ట్రస్ట్ ఇవన్నీ వాలంటరీ ఇన్కంప్లెన్స్కి వస్తాయి. మనకు స్టేట్ ట్యాక్స్ లైన్, ఫెడరల్ ట్యాక్స్ లైన్, జడ్జిమెంట్స్, ఓపెన్ జడ్జిమెంట్స్, ఏదో డిస్మిసల్ అనేది ఏదో ఒకటి దొరికింది. అది మనం కన్సిడర్ చేసిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ నన్ను ఇచ్చాను. మిస్లేనియస్ డాక్యుమెంట్స్లో నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేవి 2 దొరికాయి. ఇది మొత్తంగా ఈ ప్రాపర్టీ పైన మనం ఇప్పుడు వరకు చేసిన సెర్చ్. ఇలా కరెంట్ ఓనర్ సెర్చ్ చేసేది ఎలాగంటే ఇలాగ చేయాలి. ఇలాగా ఇప్పుడు అంత బాగానే ఉంది, రికార్డ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ సెర్చ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఇందాక చూసారు కదా, ప్రాపర్టీ అప్రైజర్లో లేదా అస్సర్లో మీకు దొరికేదంటే ఓనర్ డీటెయిల్స్, ఏదైనా ప్రీవియస్ కన్వేయన్స్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ దొరుకుతుంది. రికార్డర్కి వెళ్తే దానికి సంబంధించిన రికార్డ్స్ దొరుకుతాయి. కానీ ఇక్కడ ఒకటి చూసారా, బే కౌంటీ ట్యాక్స్ కలెక్టర్ అని. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్ కరెక్ట్గా పే చేశారా లేదా అని చెక్ చేయాలంటే ఈ ట్యాక్స్ కలెక్టర్ అనే దాంట్లోకి వెళ్ళాలి, ఈ లింక్లోకి. ఇక్కడ ఈ ట్యాక్స్ కలెక్టర్ ఓపెన్ చేస్తే మీరు సారీ ఫ్రెండ్స్, ఏదో కొద్దిగా ఇంటర్నెట్ స్లోగా ఉంది. అలాగే మీకు ఈరోజు చూపించడానికి కూడా లేట్ అయింది. ప్రాపర్టీ ట్యాక్స్ సెర్చ్, ఎంటర్ బై నేమ్, అడ్రస్ ఆర్ అకౌంట్ నెంబర్. ఈ డీటెయిల్స్లో ఏ డీటెయిల్స్ అయినా ఎంటర్ చేస్తే ద్వారా మీకు ప్రాపర్టీ ట్యాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను అడ్రస్ ద్వారా చేయొచ్చన్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ అడ్రస్ని కాపీ చేసుకొని పూర్తిగా చేయను. స్ట్రీట్ నేమ్ అంటే స్ట్రీట్ నెంబరు, నేమ్ ఇవి 2 ఎతపోయి ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేటస్ పెయిడ్ అని చూపిస్తాను. అంటే 2020 ట్యాక్సెస్ పెయిడ్ బిల్ కావాలంటే దీనిపైన ప్రింట్ పెయిడ్ బిల్ అని మీరు బిల్ తీసుకోవచ్చు. ఎంత పే చేశారంటే $630.19 పే చేశారు. అంటే 2020 ట్యాక్సెస్ పే చేశారు అని. దానికి బిల్ కావాలంటే జస్ట్ మీరు ఇక్కడ గెట్ ద బిల్స్ బై ఈమెయిల్ అని ఉంది. అప్లై ఫర్ ద 2021 ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ప్లాన్ ఉంది. ఇవి 2 మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం కదా ప్రాపర్టీ ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళు కట్టుకుంటారు. మనం జస్ట్ చెక్ చేస్తున్నాం ట్యాక్సెస్ పే చేశారు లేదా. ఇక్కడ స్టేటస్ చూసారంటే పెయిడ్ అయింది. ఎంత పే చేశారంటే
ఎప్పుడు పే చేశారంటే నవంబర్ 30, 2020లో ఆయన ట్యాక్స్ పే చేశారు. 2020కి సంబంధించినవి. 2021 ఈ సంవత్సరంలో పే చేస్తారు. పెయిడ్ బిల్, మీకు పెయిడ్ బిల్ కావాలంటే పీడిఎఫ్ ఇలా క్లిక్ చేస్తే దీనిపైన బిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ బిల్ అనేది డౌన్లోడ్ అయింది, డౌన్లోడ్ అవుతూ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ అవుతూనే మనం ఆ డీటెయిల్స్ చూడవచ్చు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, ఫస్ట్ ఓనర్ డీటెయిల్స్ చెక్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది ట్యాక్స్ బిల్ అనమాట. పే చేశారు. ఏ ట్యాక్స్ అంతగా ఉన్నాయని ఇక్కడ చూసారంటే కౌంటీ జనరల్ ట్యాక్స్ ఉంది, పబ్లిక్ హెల్త్, స్కూల్ డిస్క్ ఏదో క్యాల్వే అండ్ వాటర్, వీటన్నిటికి సంబంధించిన ట్యాక్స్ ఎంత అంటే టోటల్గా $659.57. అతను అమౌంట్ మొత్తం పే చేశాడు. పేడ్ అయిపోయిన బిల్ ఇది అనమాట. ఇది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. ఇలాగా మీరు ఒక కౌంటీకి సంబంధించిన రికార్డ్స్ ఏదన్నా కరెంట్ ఓనర్ సెర్చ్ చేయాలంటే అప్రైజర్లోకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన ఓనర్ డీటెయిల్స్, ప్రాపర్టీ డీటెయిల్స్ దొరుకుతాయి. ట్యాక్స్ కలెక్టర్ లేదా ట్యాక్స్ సమ్టైమ్స్ ట్రెజరర్ అని ఉంటుంది. ట్యాక్స్ కలెక్టర్ లేదా ట్రెజరర్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఆ ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయొచ్చు. కౌంటీ రికార్డర్ అని ఉంటుంది, లేదా కౌంటీ క్లర్క్ అని ఉంటుంది. ఒక్కోసారి అక్కడికి వెళ్తే దానికి సంబంధించిన రికార్డ్స్ సెర్చ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మొత్తంగా కరెంట్ ఓనర్ సెర్చ్ చేయడం ఎలా నెట్ ఆన్లైన్లో సెర్చ్ చేసేది ఎలాగా అంటే ఇలా చేయాలన్నమాట. ఇది ట్యాక్స్, తర్వాత ఇది వచ్చింది కౌంటీ రికార్డర్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎలా సెర్చ్ చేయడం అనేది. ఇక్కడ ముందు మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు వాళ్ళ పార్టీ పేరు, అది గ్రాంటర్ గ్రాంటీ రెండూ సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. బోత్ కొన్నిసార్లు లాస్ట్ నేమ్ ఫస్ట్ టైప్ చేసి ఫస్ట్ నేమ్ తర్వాత టైప్ చేసి వస్తుంది. లాస్ట్ నేమ్ అంటే వాళ్ళ సర్నేమ్ అనమాట. కొన్నిసార్లు ఇక్కడ కమా ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకో విషయం, బిగిన్ డేట్. మీకు ఎప్పుడు కూడా ఇక్కడ అసెసర్ ఓపెన్ చేసినప్పుడే ఏ సంవత్సరంలో డీడ్ వీళ్ళకి వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. ఆ డేట్ నుండి సెర్చ్ చేసేసారి. ఇప్పుడు 2000 ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ ఎప్పుడు ఉన్నాయి, 1987 నుండి ఉన్నాయి. కానీ అవన్నీ మీకు అవసరం లేదు, ముందంతా అవసరం లేదు. మీ ప్రాపర్టీ ఓనర్కి ఎప్పుడు ప్రాపర్టీ వచ్చింది ఆ రోజు నుండి సెర్చ్ చేసేసారు. అదే కరెంట్ ఓనర్ సెర్చ్ అంటే. ఇది పార్ట్ 1 ఫ్రెండ్స్. కరెంట్ ఓనర్ సెర్చ్ చేయడం ఎలా అనేది పార్ట్ 1. అలాగే ప్రాపర్టీ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి అనేది పార్ట్ 2లో మీకు చూపిస్తాను. ఇప్పటికే చాలా టైం ఎక్కువైంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా ఆనందం. అలాగే మోర్ట్గేజ్ ఫీల్డ్లో కానీ టైటిల్ ఫీల్డ్లో కానీ ఎవరన్నా కొత్తగా వచ్చుంటే వాళ్ళకి మన ఛానల్లో ఉండే వీడియోస్ని రిఫర్ చేయండి. వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్